నమస్తే, వెల్కమ్ టు ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. మనతో పాటు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్ కె మురళీధర్ రెడ్డి గారు ఉన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు, అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ అవలంబిస్తున్నటువంటి విధానాలకు సంబంధించి మనతో పాటు చర్చలో పాల్గొనడానికి ఈ రోజు మురళీధర్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే. నమస్కారం అండి. సార్ చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు తిరిగి విధుల్లోకి చేరారు. సో దాన్ని ఏ విధంగా మనం అర్థం చేసుకోవచ్చు? మంచి కార్యక్రమమే. తెలంగాణ పితామహం ఏదో నిర్ణయించిందో చాలా మంచి కార్యక్రమం. అది తప్పేముంది? వాళ్ళు తొందరపాటు చేసుకున్నారు అంతేగాని ఈ ముఖ్యమంత్రి గారు ఎప్పటిసందో అనుకున్న మాట. వాళ్ళు మంచి మార్గం పోతే మంచి మార్గం ఉంటుంది. మంచి నిర్ణయం చేసుకున్నాడు. నిన్న ఏదైతే జరిగిందో వాళ్ళు కూడా పాపం ఆర్టీసీ కార్మికులు, పిల్లలు, చిన్నోళ్ళు, పెద్దోళ్ళు ఎన్నో బాధలు పడుతున్నారు. వాళ్ళు ఆ బాధలు సార్ దేవుళ్ళగా అందరి సాల్వ్ చేసింది. సంతోషమైంది కదా. నిన్న వినకం లేదా? మేమంతా విన్నాం సార్ మాట్లాడుతుంటే. చాలా ఆనందం అనిపించింది. ప్రజలు పాపం ఎంతమంది వాళ్ళ కుటుంబీకులు బాధ్యతలు ఉండరో ఆ బాధ ఆయన నెరవేర్చింది. అది ఇట్లా తీసేసింది. చాలా మంచి పని చేసింది. అప్రిషియేటింగ్ ఎంటైర్ ఇండియా. అది చాలా ఇది చేసింది. ఈ విషయంలో నేను ఓపెన్ గా మాట్లాడుతున్నా. ఎప్పటికైనా చెప్పుడు మాటలు వినొద్దండి. చెప్పే పద్ధతి బట్టి ఉండాలి. మంచినీళ్ళ బావి కాడికి పోయి మనం అనగడమైంది ఎవరు ఎన్నుకము. అది ముందరి సందే గమనించుకుంటే అయిపోవు. సరే, ఇక అయిపోయింది. పితామహుడు ఆయన దేవుళ్ళగా అందరి ప్రాబ్లం సాల్వ్ చేసిండు. అది విన్నాము. వాళ్ళు కూడా ఆనందపడ్డారు. వాళ్ళ ఆనందం ముఖ్యమంత్రి ఆనందం అన్నట్టు అయిపోయింది. అది చాలా ముఖ్యం. వాళ్ళు చేసిన సమయం చట్ట విరుద్ధం మీరు అనుకుంటున్నారా? అది అందరం అంటూనే ఉన్నాం కదా. కొత్తగా ఏముంది బ్రదర్? అంటే ప్రతి ఒక్కరు వాళ్ళ హక్కుల కోసం పోరాడేది వాళ్ళ బాధ్యత. సో వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడుతున్నప్పుడు ఏ విధంగా తప్పనుకోవచ్చు? నేను ఇలా రాను. పితామహం నిర్ణయించిండు. హక్కులు అనేది ఎప్పుడు సరైన సమయానికి జీతాలు వస్తలేవు. వాళ్ళకి ఏదో ఇబ్బందులు వస్తున్నాయి. అప్పుడు అది అలాగే జీతాలు రావట్టే అన్ని రావట్లేదు. ఎందుకు నీకు వీరుణ్యం? అది అనవసరం. కొంతమంది పనికిరాని వీళ్ళు ఎంటర్ అయ్యి వాళ్ళని మొదట చేశారు. అది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళ నైతికంగా అంటే వీళ్ళు ఎవరు గెలిచినట్టు నైతిక విజయం ఆర్టీసీలో నైతిక విజయం నేను ఎక్కడ అనదలుచుకోలేదు. పితామహుడు ఏదైతే మార్గం చూపించో ఆ మార్గం అనుభవం వాళ్ళు ఆశించి వచ్చినందుకు చాలా సంతోషపడతాం. అంతే, ఇంకేం లేదు. ఓకే. అంటే టీఆర్ఎస్ పార్టీ గెలిచింది అనుకోవచ్చా? నేను పార్టీ విషయం మాట్లాడా. ఏదైతుందో పద్ధతి ఆ పద్ధతి వాళ్ళు ఆశాభావంతో వచ్చిండ్రు. అది నెరవేర్చుకుంటారు అనుకుంటా. పితామహుడు వాళ్ళకి మంచి మార్గం చూపించాడు. ఆ మార్గం వాళ్ళు కూడా ఆనందపడ్డారు. మళ్ళా వాళ్ళ దాంట్లో కూడా పాలాభిషేకం చేసిండు సార్. అది గొప్పతనం. ఇంకేముంది? అంతకంటే ఎక్కువ ఏం కావాలి చెప్పండి? 2 నెలలు జీతం ఇస్తున్నాడు సార్. అది గొప్పతనం కాదా? ఏం లాభము? ఒకరి మాటలు విని తన కుటుంబం సఫర్ కావడం మంచి పద్ధత? అది ఎవరు ఇష్టపడలేదు. మంచి నిర్ణయం అయింది. వాళ్ళు కూడా సంతోషపడ్డారు. ఆయన సంతృప్త భోజనం చేసిండు. చాలా ఆనందం. అది చాలా ఆనందం. ఆయన నిజంగా పితామహుడే. ఎందుకనుకోకట్లా? కానీ అంటే మనం ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ప్రతిపక్షాలు అనేది ఏంటంటే ఇప్పుడు టీఆర్ఎస్ పైన నిపుణులైనటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆర్టీసీ వాళ్ళు ఏదో అంటుంటారండి. ప్రతిపక్షాలు ఏదో అంటుంటారు. వాళ్ళు ఏదో పాపం వాళ్ళు ఎందుకన్నా పోయి వాళ్ళు ఏమంటే ఏం జరిగేది? ఆ అబ్బాయి ఎవరు ఏమన్నా ఆయనకు ఆశీర్వాదమే అవుతుంటది ముఖ్యమంత్రి పితామహ గారు. నేను ఇంతకుముందు చెప్పిన అంతకుముందు చెప్పిన ఏమవుతుంది? ఏం అలా అనుకుంటారు. పాపం ఏదో వాళ్ళ అనుకుంటుంటారు. వాళ్ళు ఏమిటి వాళ్ళకి ఏమంటాం మనం? కరెక్ట్. ఇప్పుడు వీళ్ళ యొక్క హక్కులకు సంబంధించినటువంటి అంటే ఆర్టీసీ కార్మికులకు మంచి చేసినట్టుకోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే ఛార్జీలు పెంచింది, సో దాన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు అన్నట్టు కదా ఆ మాట. సామాన్యుడు అప్పుడు బాధపడ్డాడు. ఇప్పుడు బాధపడకుండా అది పెంచేసాడు. తప్పేం లేదంట. ఏం అన్ని వేయడం వల్ల కష్టమే కదా. మామూలు ఈ సమస్య సాల్వ్ కావాలంటే ఇటువంటి జరగవలసింది జరిగింది అంతే. ఇక దాన్ని మనం లోతుల పోతే మనం మాట్లాడదు. ఆయన పితామహుడు నిర్ణయించాడు సార్ అంతే. అంటే కష్టాలు పడేది మాత్రం సామాన్యుడు. ఏం మొదలు కష్టాలు సామాన్యుడు? ఏం కన్నా కష్టపడుతున్నాయా సామాన్యుడు? అన్ని చేయకపోవడం జరుగుతున్నాయి. ఎక్కడ జరుగుతున్నాయి? ఇక అవన్నీ లోతుల పోతు మనం. ఆయన నిర్ణయమే శ్రీరామ రక్ష అంతే. ఇంకా అంటే ఇప్పుడు నిన్న రేవంత్ రెడ్డి కామెంట్ చేశారు. సో దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఆర్టీసీ కార్మికులు నష్టపోతున్నారు. పాపం ఆయన విషయం ఏం మాట్లాడాలని నాకు అర్థం కాలేదు. తెలుగులోనే కానీ ఓరుగా పోతుంటాడు. నాకేం నచ్చలే ఆయన పద్ధతి.
ఏం మాట్లాడతావా నువ్వు ఎందుకంటే మాట్లాడుతావు? పాపం నాకైతే అర్థమే కాదు ఆయన విషయం. అది దేనికైనా అర్థం ఉండాలి ప్రతి దానికి విమర్శించడం ఎందుకు? చేసేటోళ్ళకి తెలుస్తుంది, అనుభవించేటోళ్ళకి తెలుస్తుంది. ఏదో అరంగా అయిపోయిందా? బలమున్న వ్యక్తి మాట్లాడినా బలం ఉన్నట్టు అర్థం ఉంటుంది. బలం లేని వ్యక్తి ఏం మాట్లాడితే ఏముంది? బాధతో మాట్లాడుతున్నట్టే అర్థమవుతుంది. ఎందుకు అనవసరంగా పోలీసు వ్యవస్థను విమర్శిస్తూ అక్కడ మాకందరికీ కళ్ళలో నీళ్ళు వచ్చినాయి. పాపం మా సోదరులు ఆ విధంగా జరిపిన దుర్మార్గులు, ఆ దుర్మార్గులను అది ఏం జరగాలో జరుగుతుంది. అది పితామహులు నిర్వహిస్తారు తప్పకుండా. ఏమైనా ఊకే డీజీపీ కన్నా అనడం, పోలీసు వ్యవస్థ అనడం తప్పదు, తప్పు. ఏమి ఎవరు చేయమన్నారు? జగన్ ఇంత అలర్ట్ పెట్టింది సీఎం గారు. ఎక్కడ తప్పు చెప్పిస్తున్నాడు చెప్పండి. పోలీసు వ్యవస్థ ఇంత అలర్ట్ ఉంది, ఇంత కంట్రోల్ నడుస్తున్నది. ఎక్కడ చూసాం చిన్న ఇష్యూ జరిగినా అలర్ట్ అవుతుంది. శాంతి భద్రతలు అదుపులో ఉన్నాయనుకోవచ్చు. చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఎందుకు లేవు? ఎన్నికలు తీసి చూడండి. 25,000 చరిత్ర తీయండి. ఎక్కుండడం ఇప్పుడు ఎక్కుందో చూడండి. అప్పుడు ఎక్కుండే భూములు పోతుండే, వాళ్ళు భూముల చీడుకు వస్తుండే, వాళ్ళు వెళ్ళి ఎక్కుండకపో దాదాగిరి గుండాయిజం ఇప్పుడు ఉందా? ఎక్కడుంది చెప్పండి? ఎక్కడ జరుగుతుంది చెప్పండి? మొన్న మేము చూసాం ఒక దగ్గర అయితే అడిగో ప్లాట్ దొంగ రిజిస్ట్రేషన్ చేపించి ఏదో వస్తే ఇమీడియట్ లోపలేసారు. ఎవరు ఒప్పుకుంటలేరు, ఎవరు దీనికి ఇదైతే లేదు. ఇమీడియట్ పోలీసు వ్యవస్థ ముందుకు వస్తుంది. ఇక నా అంతరాత్మలో ఏముందనేది దేవుడు ఆ పోలీసు వ్యవస్థ వాళ్ళు అట్లా చేస్తారు దుర్మార్గులని. దాన్ని కూడా మనం ప్రతిదీ విమర్శించొద్దు ఎవరినే కానీ. మీరు ప్రియాంక రెడ్డి హత్యకు సంబంధించి చాలా బాధపడ్డారు. దుర్మార్గం అంట వాళ్ళ దుర్మార్గం. అది మంచి పద్ధతి కాదు. వానికి ఎన్ని జన్మాలు ఇచ్చినా ఆయన పాపం పోతారు. అది మంచి పద్ధతి కాదు అసలు. ఇక నేను అనొద్దు ఆ మాట. పితామహుడు చూసుకుంటాడు, ఊకోడు ఆయన కూడా. ఆయన మంచిరెండు ఉంది, ఒక్కొక్కటి ఓటు సాల్వ్ చేసుకుంటా పోతున్నాడు. తప్పకుండా అది కూడా పనిష్మెంట్ చేస్తాడు. ఇది కూడా రాష్ట్రంలో కేవలం శాంతి భద్రతలు సరిగా లేకనే ఇట్లాంటి హత్యలు కానీ జరుగుతున్నాయని. ఎక్కడ జరుగుతున్నాయి హత్యలు? మొన్న వరంగల్లో కూడా ఏం జరిగింది? వరంగల్లో జరిగిందంటే ఎక్కడో మూర్ఖుడు చేసిన దానికి అందరూ జరుగుతుంది కదా. సుల్తాన్ బార్లో దొంగతనమైన సుల్తాన్ గారంతా దొంగతనమైనట. ఒక పద్ధతిగా ఉండి ఆలోచన చేయండి. ఎప్పుడు ఎక్కడ లేదు అలాంటి రాత్రిపూట తిరుగుతలేరా? ఎక్కడ తిరుగుతలేరు? నాకు చుట్టమా పోలీసు వ్యవస్థ అంటే ఉన్నది మాట్లాడుతున్నాను. అప్పుడుండే వెనకటికి ఏదో చిన్న కేసు పెట్టి వాళ్ళు హరాస్మెంట్ చేసి పోలీస్ స్టేషన్ తిప్పి జైలు వేపించేది అప్పుడుందా? ఇప్పుడుందా? ఇప్పుడు హయ్యర్ అథారిటీ చూస్తున్నది. కింద ఏమన్నా మిస్యూజ్ చేసినట్టే కింద అధికారులు కూడా ఇంటలేరు. ఆ విధంగా పెట్టిన మా ముఖ్యమంత్రి పితామహుడు చెప్పానండి. ఇలా బయట దేశాలకు ఎంత వస్తున్నారు. ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం బాగుంది, ఏం బాధలు లేవు, ప్రజలకు హాయి ఉంది, రాత్రిపూట నిద్రపోవచ్చు, కడుపుని ఇంత భోజనం తినవచ్చు, ప్రశాంతంగా ఉందనే బయటకు వెళ్ళి రావడం జరుగుతుంది. అందరూ తెలిసిన విషయం. ఇక రోడ్లన్నీ కిక్కిరిసిపోతున్నారు. కొత్తగా వచ్చారు ఆ పబ్లిక్. అప్పుడు అక్కడ ఉన్న పబ్లిక్ వస్తుంది కాబట్టి ఈ పరిస్థితులు బాగున్నాయి. ముఖ్యమంత్రి పితామహుడు చేసే అభివృద్ధి కార్యక్రమాలు, ల్యాండ్ ఆర్డర్ మంచి ప్రశాంతంగా ఉంది, ఇవన్నీ సమయానికి నీళ్లు అన్ని జరుగుతున్నాయి కాబట్టి అందరూ ఇష్టపడి వస్తున్నారు. ఇండస్ట్రీస్ పెడుతున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఎక్కడికి జరుగుతున్నాయి అంటున్నారు మీరు? అప్పుడున్నారా ఇవన్నీ? ఇవాళ లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తున్నారు కేటీఆర్ గారు. కనుక్కుంటే తారక రామారావు గారు లక్షల ఉద్యోగాలు ఐటీ రంగాన్ని ఇప్పిస్తున్నారు. ఎక్కడ జరుగుతున్నాయి చెప్పండి? తెలంగాణ డిస్టిక్ల ఎక్కడెక్కడ ఇండస్ట్రీస్ అవుతున్నాయి చెప్పమానండి. ఇవాళ ఇంటీరియర్ లాభాలు ఎన్ని జరుగుతుంది పెంచారు ఎవరైనా? ప్రజలకు ఇక్కడ అన్ని విధాల సౌకర్యాలు దొరుకుతున్నాయి. బతుకుతూ ఉంది, ప్రతి వాహనంకి తింటందుకు తిండి ఉంది, ఉంటందుకు ఒక మామూలుగా ఒక గృహం లేకుంది, ప్రశాంత వాతావరణం ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వస్తున్నారు. ఇండస్ట్రీ జరుగుతున్నాయి. ఇండస్ట్రీగా బయట స్టేట్స్కి వెళ్ళి రావడం జరుగుతుంది. వాళ్ళకందరికి ఉద్యోగాలు దొరుకుతున్నాయా? లక్షల ఉద్యోగాలు ఇప్పేవట్టే కేటీఆర్ గారు. ఇంకేం జరుగుతుంది చెప్పండి? ఎక్కడ లేదు. ఏదో పట్టుకోగలుగుతారు, ఏదో పట్టుకోవాలంటారు. పాపం వాళ్ళకి ఏం చేస్తుందండి? వాళ్ళకి ఏదో టైంపాస్ కావాలి, మీకు నలుగురిట్లా పేరు రావాలి. అది పేరు అది రాదు, చులకనవుతున్నాడు. మనిషి ఎంత నిబ్బరంగా ఉంటాడో అంత పేరు ఉంటుంది. మనిషి ఆవేశంగా ఓవర్గా అది తప్పు ఇది తప్పు అంటే ఏమనుకుంటారు అందరూ? ఏ ఇచ్చాట అంతే అంటారు. ఇప్పుడు ప్రియాంక రెడ్డి హత్యకు సంబంధించి అటువంటి నలుగురు ఉన్నారు కదా, సో వాళ్ళు మీకు ఉరియాలని చాలా మంది బహిరంగ ఉరియాలని కోరుకుంటున్నారు. మేము కూడా కానీ లా లా పితామహుడు లేదా లేదా అప్పుడు మీ అన్నట్టు ఈ పాత గవర్నర్ స్వర్గీయ రాజశేఖర రెడ్డి సభ్యుడు అయితే షూట్ చేయించాడు. లా కోసం ఆయన వెనక జరుగుతుంది. ఆయన బాధ లేదా ముఖ్యమంత్రి పితామహకు? అరే
మేమంతా ఏడ్చుకున్నట్టు అనిపించింది. మాకు చూడలేకపోయినాం. దుర్మార్గులాలు వాళ్ళని ఎన్ని చేసినా తక్కువనే, వాళ్ళని ఏం చేసినా తక్కువనే. కానీ ఏం చేస్తాం లా అంటే మన దేశంలో చట్టాలు పటిష్టంగా లేవని చెప్పుకోవచ్చు. ఉన్నాయి, ఎందుకు లేవు? అప్పటికి ఉన్నాయండి, అంతా అయితున్నాయి. అయ్యి దుర్మార్గం చేసిండు ఉంటారు. ఆ దుర్మార్గులను దేవుడే చూస్తాడు, పితామహ కూడా సీరియస్ గా తీసుకుంటాడు. నువ్వు చూస్తుండే వాళ్ళకి ఏం జరగాలి తప్పకుండా జరుగుతుంది. అంటే శిక్ష అనేది చేసిన వాళ్ళు వీళ్ళు చేశారు అని ప్రూవ్ అయిన తర్వాత కూడా ఎందుకు మనం ఇట్లా ఉండే పరిస్థితి వచ్చింది అనుకుంటున్నాం? పరిస్థితి వచ్చిందంటే మన కాన్స్టిట్యూషన్ అట్లుంది. కాన్స్టిట్యూషన్ బట్టి పోవాల్సి వస్తుంది. ఎప్పుడైతే సార్ చిన్నప్పుడు బాగా పాపమా చెల్లెమ్మ అనవసరంగా పాయారు. దుర్మార్గులు వాళ్ళు దుర్మార్గులు కాదు, వాళ్ళు ఏమి నాకు కూడా అర్థం కాలేదు. రాక్షసులు, అది మంచి పద్ధతి కాదు. అది చాలా బాధాకరం. మాకందరికి దుఃఖం వచ్చింది, అందరికి బాధ అనిపించింది. ఒక సోదరి ఈ బాధ అందరికి పెంచి పెరిగల అమ్మాయి ఎంత నరకం అనేది మంచి పద్ధతి కాదండి. అది ఏమంటారు, మేమేం అనలేము. అంత తాను కూడా దీన్ని ఒప్పుకోడు, సీరియస్ గా ఉన్నాడు ఆయన. ఏం ఒప్పుకుంటాడా? చెప్తాడు అందరికి ఇట్లా చేస్తా అట్లా చేస్తారు, ఏం చేయాలో చూస్తాడు. ఓకే, ఇప్పుడు ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చినటువంటి ఏదైతే వరాలు ఉన్నాయో, సో అంటే గవర్నమెంట్ మళ్ళీ నెక్స్ట్ వచ్చేందుకు ఒక తాయిలంగా చెప్పుకోవచ్చా, లేకుంటే వాళ్ళకి పర్మనెంట్ గా ఒక సెక్యూరిటీగా ఇచ్చినట్టు అనుకోవచ్చు? వద్దు సార్, ఇది వీడికే ఆపేసి అది సార్ పితామహుడు చూసుకున్నాడు, వాళ్ళు కూడా సంతోషపడ్డారు. తన ఇండస్ట్రీని తాను పైకి తీసుకురమ్మంటున్నాడు ఆయన. మీరు బాగుపడండి, మీరు బాగు చేసుకోండి, తప్పేంది దాన్ని వాస్తవం అన్నాడు ఆయన. మీకు 2 నెలల జీతం ఇమ్మీడియట్ ఇస్తాను, సరిపోదా? ఆ 2 నెలల జీతం పాప వాళ్ళకి ఇవ్వాలి. ఎంతో అది పిల్లలు పెద్దలు ఎంతో బాధపడ్డారు 2 నెలలు. అది వరం కాదా సార్ది? పితామహుడు ఇచ్చిన వరం కాదా? ఇప్పుడు సింగరేణి కాలనీ అదొక సింగరేణి కాలనీ ఒకప్పుడు ఎంతో ఇబ్బందులే ఉండే. మరి పితామహుడు వచ్చినాకనే కదా ఇక లాభాల నడిచి అప్పుడు కలిసక్కుండే ఇక 2 లక్షల రూపాయలు మొన్న ఇచ్చే. ఎవరు వృత్తి అది చేసుకోమనుకున్నాను, తప్పంటలేడు. మీ ఆర్టీసీ మీరు లాభాలను తీసుకురాండి అంటుండు. వాస్తవం మాట అది, అందరినీ నేర్చుకోవాలి. ఆ మాట ఇంకా తప్పు పట్టేది ఏం లేదు. మన ఇంటి మనం చక్కగా పెట్టుకోమంటున్నాం, అది వాస్తవే కదా. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో అంటే గవర్నమెంట్ మొదటిసారి దాదాపు 4.5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు సో ఈ ఆర్టీసీ ఎందుకు పట్టించుకోలేదు అనుకోవచ్చు? ఏం పట్టించుకోలేదు అంటే ఇప్పుడు ఉన్నటువంటి వీళ్లకు ఇంక్రిమెంట్స్ కానివ్వండి, లేకుంటే వాళ్ళకు తెలియకుండొచ్చు. నేను ఎక్కువ మాట్లాడేది దీనిలా. అది పితామహ ముఖ్యమంత్రిగా నిర్ణయించుండు, ఆడికే వదిలేద్దాము. ఆయన పీరియడ్ లా ముఖ్యమంత్రి కాగానే 67% పెంచిండు. ఎందుకు అబద్ధాలు ఆడతారండి? 67% పెంచిండు. అది పెంచినట్టు కాదా? ఇప్పుడు ఏమంటున్నాయన, మీరు దీన్ని అభివృద్ధి చేయండి, లాభాల మాట నడవండి, నేను మీ ఎంబడున్నా, నేను ఎప్పుడు మీ సహకరిస్తా అంటున్నాను. వాస్తవం అంతకంటే ఎక్కువగా మాట్లాడాలి. చాలా సంతోషమైన విషయం. మొదటి విడత సీఎం గా బాధ్యత స్వీకరించిన తర్వాత చేస్తుంటే ఇంకా ఇప్పటికి డెవలప్ అయ్యేది. ఏమేమి చేస్తారు? చేయకపోతారా? అప్పుడు 60% పెంచాలందుక పెంచిండు. అది పెంచినందుకే ఇప్పటిదానికి వచ్చి మళ్ళీ ఇప్పుడు వీళ్ళు కొత్త సిస్టమ్ లో పోయారు. సరే ఇప్పుడు ఇంత నేను ఇక్కడ గుంజదు సార్. ఓకే, రైట్. ఇప్పుడు రాష్ట్రంలో మంత్రుల యొక్క పనితీరు ఎట్లా అనుకోవచ్చు? మంచిగా ఉంది. ఏమైంది? మంచి అడ్మినిస్ట్రేషన్ నడిపిస్తుంది సార్. ఎవరు తప్పు చేసినా ఒక్కోడు ఎమ్మడే రెస్పాన్స్ ఇస్తాడు ఆయన. అట్లాంటిది ఏమనకు, ఎవరిని లూజ్ అడ్మినిస్ట్రేషన్ ఏం పెట్టాడు. ఎక్కడ ఏం జరిగితే అన్ని తెప్పించుకుంటాడు. అది ఏంటండి, మొత్తం భారతదేశం ప్రపంచంలో ఆయన పేరు ధరిస్తుంటారు. ఎక్కడెక్కడ అవుతుంది ఆయన పేరు. ఇవాళ చూస్తలేవా? ఒకటి, నేను పార్టీ వైజ్ మాట్లాడా. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఆయన ఎంత జయప్రదం తీసుకుపోతున్నట్టు అందరూ. ఇది ప్రపంచంలోనే ఆయనను అది చేస్తున్నారు. పార్టీ పక్కన పెడతారు, చేసే పనులు అది గొప్పతనం. పితామహ కూడా అట్లే ఉన్నాడు. ఎన్న తక్కువ చేస్తున్నాడు నీకు, ఎన్న లేకుండా చేస్తున్నాడు. ఇన్ని సమస్యలు వచ్చినా వెనుక ముందు అయినా సాధించుకుంటూ పోతున్నాడు. అది కూడా మనం మాట్లాడితే ఎట్లా? ఇక వేరే పని మాట లేదు, ఏదో మాట్లాడతారు. పాపం వాళ్ళు ఏం మాట్లాడినా ఆయనకు ఆశీర్వాదమే ఉంటారు. నేను ఇంతకుముందన్నా అంతకుముందన్నా ఏం విమర్శించినా ఆయన దేవస్వరూపమే. పితామహ ముఖ్యమంత్రి గారికి ఏం చేయలేదు. ఇంకా 10 ఏళ్ళు పితామహుడే ఉంటారు, రాసి పెట్టుకోమంటారు. నేనైతే ఏం ఆశిస్తలేదు. ఇప్పుడు నేను ఇదే చెప్తున్నా, చేసే కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా ఉన్నాయి. వెనక ముందు అయినా అన్ని జరుగుతున్నాయి. ఇలా వ్యవసాయదారుడే కానీ ఎక్కడే కానీ విపరీతమైన పంట
నీళ్లు చూడండి ఎక్కడ చూసా నీళ్లు. అప్పుడు ఒక్క గుక్క నీళ్లు దొరకకు ఎండాకాలం వర్షాకాలం. ఇవాళ విపరీతమైన నీళ్లు. కాళేశ్వరం ప్రాజెక్టు వాటర్ ఎక్కడ చూడు సస్యశ్యామలం పంట. ఏ వ్యవసాయదారుడు బాధపడుతున్నాడు చెప్పానండి. వాళ్ళకు వచ్చే ఏదైతే వ్యవసాయంలో కూడా వచ్చే లబ్ధే ఆగుకున్నారు వాళ్ళు. ఎందుకు లేరు? పంటకి ఇవ్వబట్టే, సాకారం ఉంది కాబట్టి, సకాలంలో వర్షాలు రాబట్టే. ఇది ఎందుకయ్యా మా శివమ్మ తల్లి మా సారు కాళేశ్వరం ప్రాజెక్టు పోయి అక్కడ స్టార్ట్ అయ్యేటప్పుడు పోతే ఏమన్నారు? అరే వర్షాలు లేవు. ఈ మాటలు ఓని మాటలు మాట్లాడద్దు. వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు పాపం. వాళ్ళకి టైం పాస్ దొరుకుతుంది, ఏదో మాట్లాడుతుంటారు. వాళ్ళు ఇంటుండాలే పోతున్నారు. ఏం కాదు ఇక్కడ ఎన్ని నిండికా నాగార్జున సార్, నిజాం సాగర్, శ్రీశైలం ఇప్పుడు వెళ్ళామా? 8 సార్లు నిండి ఓడిపోగా. అది అలా బోర్ల నీళ్లు కూడా ఇట్లా విపరీతం నీటికి వస్తున్నాయి. అది ఎందుకు? ఎవరు పుణ్యం? వారి పాదం, పరిపాలన దక్షతని పాదం. రాజు బాగుంటే ప్రజలు బాగుంటారు. రాజు బాగున్నాడు, ప్రజలు బాగున్నారు. ధర్మం ఉంది, ధర్మం నడుస్తుంది. ఇంకా అంతకంటే ఎక్కువ మాట్లాడమంటారు చెప్పాను. ఇప్పుడు రైతు బంధు, రైతు బీమాకు సంబంధించినటువంటి డబ్బులు ఇంకా రైతుల ఖాతాలోకి రాలేదని. వస్తాయండి, వస్తాయి. అరే ఏంటండి అలీబాబా సారు ఏం చేయమంటావు? ఎన్నో ఏమంటే ఓల్డేజ్ పెన్షన్, మళ్ళీ ఆర్టీసీది ఇప్పుడు ఇంత లాస్ ఉన్నా అది ఏమంటే, ఇది ఏమంటే, వ్యవసాయానికి ప్రతి ఒక్కరికి అందజేందా అంటే కొద్దిగా ఇంకా ముందు అయితే చేస్తున్నాడు. ఆయన ఏం చేయమంటావు ముఖ్యమంత్రిని? ఎప్పుడైనా ఇంత జరిగిందా డెవలప్మెంట్స్? జర ఓపెన్ గా మాట్లాడాలి. మనం ఏదో మాట్లాడితే కాదు. 20 ఏళ్ల చరిత్ర తీయండి ఏముంటారు. ఆ మాట మాట్లాడితే 20 ఏళ్ల చరిత్రలు ఏముండే? నీళ్లు లేకుంటుండే, వధశాలకు వస్తుండే, కార్మికుడు కాదు వ్యవసాయదారుడు ఎన్నో జరిగిపోతుండే. ఇవన్నీ అక్కడ జరుగుతున్నాయా? చూపిమని ఎక్కడన్నా. అంటే రైతులను ముందుగా వాళ్ళకి డబ్బులు ఇస్తేనే కదా వాళ్ళు పెట్టుబడి పెట్టి పంట తీసేది. డబ్బులు ఇచ్చినా కూడా అలా నీళ్లు లేకపోయా, ఏం అందుబాటులో విత్తనాలు లేకపోయా ఏం చేస్తుండే? ఇవాళ దేవుని అనుగ్రహం వల్ల డబ్బులు దొరుకుతున్నాయి, మంచి పంట జరగబట్టే, వర్షం రాబట్టే, ఇంత ఏదైనా ఇంత చెమ్మ కలిపి ఇంత కూరగాయలు వేసుకొని బతకబట్టే. ఎవరంటున్నారు నీకు వ్యవసాయదారుడు బాధతో ఉన్నాడని? ఉన్నావా ఎక్కడ? మంచిగా జరుగుతుంది, అందరు మంచిగా చేసుకుంటారు. ఎక్కడ తాలూకాలలో ఒక దగ్గర కుప్పవేసి అమ్ముతున్నాం. ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి? కళ్యాణ లక్ష్యం పెట్టి, షాదీ ముబారక్ పెట్టి, పెళ్ళైన తర్వాత పిల్లలు గురించి హాస్పిటల్ డబ్బులు ఇవ్వబట్టి, ఈద వాళ్లకు ఏదో జరుగుతుంటే అది చేయబట్టి, అన్నీ ఎట్లా అంటారంటే ఒక్కడు కూడా తప్పుగా రావడం. తప్పుగా రావడమే అది ఇక వాళ్ళ పనిబాట లేదు. పాపం ఏదో మాట్లాడుతుంటారు, మాట్లాడుతారు. చెప్పండి. హలో హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారని? మీ పేరు? ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాం అండి. నా పేరు రాజు. రాజు చెప్పండి. మనతో పాటు మురళీధర్ రెడ్డి గారు ఉన్నారు, మీ క్వశ్చన్ అడగాను. చూశానండి. చెప్పండి రాజు గారు, చెప్పండి సార్. 2 క్వశ్చన్స్ అడగడానికి కాల్ చేశాను. నమస్కారం సార్. నమస్తే రాజు సార్. సార్ ఎలా ఉన్నారు సార్? రాజు సార్ ఎలా ఉన్నారు? మీ అనుగ్రహం సార్, మీ ఆశీర్వాదం. సార్ నేను మీకు 2 ప్రశ్నలు అడుగుదాం అనుకుంటున్నాను. మరి అడుగు సార్, ఏమున్నా తప్పేముంది అడగండి. సార్ షాద్ నగర్ లో దిశకు జరిగిన సంఘటనలో కేసీఆర్ గారు ఎందుకు ఆలస్యంగా స్పందించారు అని అనకండి. అట్లా ఆయన తెలియకుండా మనం ఉంటారా? ఎందుకనుకుంటాం సార్ అట్లా? ఏం స్పందించాలి, ఎక్కడ చేయాలి అక్కడ చేసి చూపిస్తున్నాడు సార్. ఎక్కడ ఒప్పుకుంటుంది సార్? మనం అనుకోవద్దు సార్ అట్లా. ఆయన మీద నడుస్తుందా? షాద్ నగర్ ఎప్పుడు జరిగినా మీడియా తెలిసిపోయింది సార్. అక్కడ డీజీపీ అలర్ట్, ఇక్కడ వీళ్ళు అలర్ట్, అక్కడ పోలీస్ అలర్ట్. ఏం కాలేదు సార్. అంటే దాదాపుగా అందరికి స్పందించిన తర్వాత మనకి నో అట్లేం లేదు. ఆయన దేవుడవుతారని నేనంట బాయ్ సార్, ఏమనుకోకు. ముఖ్యమంత్రిగా ముందే స్పందించింది ఆయన తెలియకుండా ఇమ్మీడియట్ తెలిసిపోతాయి ఇటువంటి ఇష్యూస్. కానీ ఆయన బయటకు వచ్చి చెప్తాడా? కార్యకర్తలుగా మానేక నాకు తెలిసింది అంటాడా? ఆయన మైండ్ నుండి ఏం చేయాలో చూపించిండు. ఏం మాట్లాడతారు సార్ బ్రదర్? మనం అట్లా అనుకోవద్దు. ఆ అమ్మ జరిగిపోవడమే చాలా బాధాకరం. చాలా కారణాలు ఏమన్నా ఉండొచ్చు సార్. ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇక చూస్తూనే ఉన్నా బ్రదర్, లా అండ్ ఆర్డర్ ఎంత టైట్ ఉంది. మరి నువ్వు అన్ని తెలుసు కదా సార్. నేను చెప్పేది ఎక్కడన్నా చూసిందా? ఎవరన్నా తప్పు చేసి చూకుంటుందా? భూమిలో కానీ ఏది మానవత్వంగా అటాక్లో కానీ ఎక్కడో అది కావద్దు సార్. అనుకోకుండా జరిగిన దానికి వాళ్ళిద్దరూ
అది ఏం చేయాలో సార్ లోపల మనసు నిండింది. ఇవన్నీ బయట పెట్టేటోళ్ళు గారు. డీజీపీ మహేందర్ రెడ్డి ఎక్కడ తప్పు చేస్తున్నాడు, అన్ని మంచి పనులు చేస్తున్నారు. ఎక్కడ చేస్తున్నాడు? నలుగురు కమిషనర్లను పెట్టిండు ముఖ్యమంత్రి గారు. ఎక్కడ ఏం జరుగుతుంది ఇమీడియట్ గాని నెంబర్లు ఇచ్చిండు. అది జరిగింది. జరిగిన దానికి అందరం బాధపడుతున్నాం. జరిగిన దానికి అందరం బాధపడుతున్నాం. అది అనుకోని విషయం. దాని గురించి మాట్లాడాలి. చెప్పండి. ఆర్టీసీ కార్మికుల గురించి చెప్పండి. ఆర్టీసీ కార్మికులకు మన సీఎం కేసీఆర్ చాలా మంచి వరాలు ఇచ్చారు. చాలా కదా సంతోషపడదాము కదా సార్. కానీ దీనికి మరి సామాన్యుల ప్రజలపై భారం వేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? సామాన్య ప్రజలు అంటే బాయ్సాబ్ కొంత భరించాలి. ఏం చేయమంటో చెప్పండి. వాళ్లకు చూడాలి, సామాన్య ప్రజలు చూడాలి. 20 పైసలు బజాయిస్తారంత మాత్రాన అడిగేది ఏం బ్రదర్? అడ్జస్ట్ కావాలి బాయ్సాబ్. అన్ని అవ్వ కావాలి బువ్వ కావాలంటే ఎట్లా సార్? అన్ని అడ్జస్ట్ చేసుకోవాలి బ్రదర్. ఇప్పుడు వాళ్ళు కూడా బాగుపడాలి. ఆర్టీసీలు కూడా ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి ఆర్టీసీ ఛార్జీలు పెంచడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఆయన క్వశ్చన్ అంట. ఆర్టీసీ ఛార్జెస్ పెంచడం అనేది కాదు, ఆర్టీసీ నడుస్తుంది లాస్లా. మీరు వినండి సార్, మీరు అన్నదానికే నేను చెప్తున్నా. ఆర్టీసీ నడవడానికి ప్రస్తుతానికి అది నామినలే పెంచుతాం. చాలా లాస్ ఉంది. మా సోదరులు సోదరులు మన స్ట్రైక్ చేసిన కానీ వాళ్ళు అర్థం చేసుకోలేదు. మేము చేసేది ఏముంది అనేది. ఆయన అన్నిటికీ మనోధైర్యం ఉంది. వాళ్ళకి 2 విధాల 2 నెలల జీతాలు ఇచ్చుకుంటా ముందుకు వాళ్ళని బతికిద్దాం, ముందు మనం నడిపించుకుందాం, మన కంపెనీని మంచిగా డెవలప్ చేద్దాం, లాభాల మాట తీసుకుందాం అని ఇది పెంచింది. ఇక కొన్ని ఏదో మనం అడ్జస్ట్ చేసుకోవాలి. అన్నిటికీ మనం అనుకోవడం తప్పు సార్. అది మంచి విషయమే సార్. అంటే ఆర్టీసీ బంద్ చేసినప్పుడు చాలా ఇబ్బందులు మనం కూడా సామాన్య ప్రజలు ఎదుర్కొన్నారు కదా. దాన్ని మనం ఏం చేద్దాం? మనం ఏం చేయలేం కదా సార్. అది నేను చూసాం. కాక మళ్ళీ ఇప్పుడు ఈ రకంగా ప్రజల మీద భారం వేయడం అనేది ఎంతవరకు సభము అనేది అర్థం కాలేదు. అందుకని మీతో షేర్ చేసుకున్నామని కాల్ చేస్తాను సార్. కొద్దిగా ఓపిక పట్టాలి బ్రదర్, ఓపిక పట్టాలి. అన్ని మనం అంటే కాదు, కొద్దిగా ఓపిక పట్టాలి. ఆయన కూడా అందరినీ ఆలోచన చేసి పోయే మనిషి. ఆ మాట కనవలేదు. చాలా మంచి పనులు చేస్తున్నారు కానీ ఈ 2 అర్థం కాక మీతో షేర్ చేసుకున్నాం అన్నమాట. అంటే దానికి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. మద్యం గురించి ఒక చిన్న ఆలోచన సార్, అది మీకు తెలుసుకోవచ్చా? చెప్పండి. సో ఇలాంటి అత్యాచారాలు జరుగుతున్నాయి కదా, ఇలాంటి సంఘటనలు ఎన్నో జరుగుతున్నాయి ఇంకా. ఓకే. సో దీనికి కారణం మద్యం కూడా కారణం అని చాలా మంది అనుకుంటున్నారు. మద్యం అంటే ఇలాంటి అత్యాచారాలు కానీ ఇట్లా హత్యలు జరగడానికి ఒక మాట యాదించుకోండి బ్రదర్. ఇది మూర్ఖుడు, దుర్మార్గుడు, రాక్షసుడు చేస్తాడు. మద్యం దాటలేరా, పోతలేరా, వస్తలేరా? వాని కర్మ వాడు అనుభవించుకుంటాడు. వాళ్ళు వెళ్తారా? వాని కర్మ వాళ్ళు వెళ్తాడు. వాని కుటుంబాన్ని కూడా కాదు, వాడు బజార్లో పడేసింది కదా. వాళ్ళు ఏం చేయాలో ముఖ్యమంత్రి చూసుకుంటాడు, పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. ఎవరు ఎట్లారు కదా అప్పటికున్న పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు అట్లా లేవన్నా, అట్లా లేవు. సార్ ఇప్పుడు వాళ్ళు తప్పుడు ఇమీడియట్ గా తప్పు చేస్తున్నారు, మనం కూడా ఇమీడియట్ గా వాళ్ళని శిక్ష అనేది విధించాలన్నది కదా. ఇమీడియట్ గా శిక్ష విధించాలి కదా. వాళ్ళు తప్పు చేస్తున్నప్పుడు మనం కూడా ఇమీడియట్ గా వాళ్ళని శిక్షను విధించాలి కదా అని. ఇమీడియట్ గా విధిస్తా అంటే మన దగ్గర లా అట్లా లేదు. అది ఎవరికి లేదట. దాని ప్రకారంగానే మనం మారాలి కదా, మార్చాలి కదా. ఇక మార్చాలంటే మనం ఎవరం కదా. పితామహం మనుషులు ఉండింది, పోలీస్ డిపార్ట్మెంట్ మనుషులు ఉండింది, వాళ్ళు అలర్ట్ ఉన్నారు. మనం కూడా అలా తీసుకోవాలి కదా. అదైతే కరెక్టే. టైం నిర్ణయిస్తుంది, చూద్దాం. టైం నిర్ణయిస్తుంది. అందరి బాధ్యతలు ఉన్నారు. ఆ అమ్మకి అట్లా జరగడం మంచి చర్యలు తీసుకుంటారని మనస్ఫూర్తి. లేదు, తప్పకుండా తీసుకుంటారు. అట్లేంది ఇప్పటికి కూడా అక్కడ జరుగుతలేదు. ఎక్కడ జరిగింది, అది కూడా మహా పాపము. అది తప్పకుండా వాళ్ళ పనిష్మెంట్ జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. తప్పకుండా చాలా బాగుందండి పోలీస్ డిపార్ట్మెంట్. మీరు అనుకుంటారు, నేను అనుకునేది కాదు. అలర్ట్ ఉన్నారు. ఎక్కడ లేరు? రాత్రి మగం దొరుకుతూనే ఉంటారు. 4 కమిషనర్లు, 3 అప్పుడు జమానా కాదు. ఒక్కటి ఎక్కడో ఉండే ఇక్కడో అని కాదు. ఇప్పుడు అట్లా లేదు. ఇమ్మీడియట్ గా రెస్పాన్స్. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రస్తుతం ఇతర దేశాల్లో ఉన్నటువంటి శిక్షలకు సంబంధించి మన దేశం ఎందుకు అమలు అవ్వట్లేదు అనుకోవచ్చు. అది ఇప్పుడు మనం మాట్లాడే పరిస్థితి లేదు. మన సబ్జెక్టు కాదు. ఇతర దేశంలో అంటే అది ఉంటుంది, ఇక్కడ అట్లా లేదు.
దీనికోసం లా మరి అంటే మరి దాన్ని మనం ఏం చేస్తాం? అది ఇప్పుడు నేను చేంజ్ చేస్తామా? సార్ ఏం చేయమంటాడు? సార్ కూడా సీరియస్ ఉన్నాడు దాని వెంబడి. ఆయన ఇవ్వకుంటాడా? అడిగే క్వశ్చన్ అదే అడిగేదానికే నేను జవాబు ఇచ్చినాం కదా. అలా చేయలేకపోతున్నాం అనేది తన బాధ. రైట్. ప్రస్తుతం ఇప్పుడు పోలీసుల తీరు ఎట్లా ఉందని చెప్పుకోవచ్చు రాష్ట్రంలో? పోలీస్ పరిపాలన అని మనం ఎందుకనాలా? చాలా బ్రహ్మాండంగా ఉంది అడ్మినిస్ట్రేషన్. సార్ ఊరుకుంటాడా? ఇంత మంచి అడ్మినిస్ట్రేషన్ పెట్టిండు. ఎక్కడ జరుగుతుంది? ఎక్కడో ఇంత పెద్ద పాపులేషన్ 4.5 కోట్ల ప్రజానికంలా అది కావద్దు. మేమందరం బాధ్యత ఉన్నాం ఆమె ఆత్మశాంతి జరగాలని. ఆ దుర్మార్గులను ఆ రైట్స్ ఉంటే ఎప్పుడూ దాన్ని తీసేద్దరు. కానీ లా కోసం అందరి వెనుక జరగవలసి వస్తుంది. ఇది ఎవరు ఇష్టపడరు. ఏ తల్లి, ఏ తండ్రి, ఏ సోదరుడు ఎవరు ఇష్టపడరు దుర్మార్గాన్ని. నేను ఇంతకంటే ఎక్కువ చెప్పదలుచుకోలేదు. మా దుర్మార్గం ఇది. ఇటువంటి నువ్వు అన్నట్టు నేను కూడా అంట, ఇటువంటి మూర్ఖులను వెంబడి షూట్ చేయాలి. కానీ ఏం చేస్తాం? నేను ఇంత కానీ పితామహం తెలియదా, పోలీస్ డిపార్ట్మెంట్ తెలియదా? కాబట్టి జరగవలసి వచ్చింది, జరుగుతుంది. ఓకే. ఇప్పుడు మాకు రాష్ట్రంలో త్వరలో మున్సిపల్ ఎన్నికలు ఎప్పుడు జరిగే అవకాశం ఉందండి? అది సార్ నిర్ణయం. ఇప్పుడు కోర్టులో కూడా వచ్చి నిర్ణయిస్తాడు. సార్ నిర్ణయిస్తాడు, అప్పుడు జరుగుతుంది. సో ఇప్పుడు అంటే మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగుతుందని చెప్పుకోవచ్చా? తప్పకుండా జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? కేటీఆర్ గారు వచ్చినాక జరుగుతుంది. ఓకే. కేటీఆర్ గారు బాగా పాపం పరిపాలన శాఖ మంత్రి, ఐటీ శాఖ మంత్రి, చాలా సిన్సియర్. ఆయన వచ్చిన తర్వాత మేము కూడా ఆయన కోరుకున్నాము. ఆయన రావడమే మళ్ళీ అంతా మంచి జరుగుతుంది. ఇంకా భయం ఉంది అనేది ఇప్పటికి కూడా ఎక్కడ ఏం జరుగుతుంది అలర్ట్ ఉంటాడు. అడ్మినిస్ట్రేషన్ గా ఎవరేం మిస్యూజ్ జరుగుతుందో తీసుకుంటాడు, తెలుసుకుంటాడు. ఇవన్నీ జరుగుతున్నాయి, మంచిగా నడుస్తుంది. అర్థం లేదు, మంచిగానే పోతున్నాయి. కానీ కొంతమంది మూర్ఖత్వం చేస్తున్నా అని తెలుసుకుంటున్నా అన్ని విషయాలు. అంటే మున్సిపల్ ఎన్నికల్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు టీఆర్ఎస్ పార్టీకి కొంచెం వ్యతిరేకత ఏం లేదండి. ఏం లేదు వ్యతిరేకం అనేది అందరూ అంటూనే ఉంటారు. అయ్యేది ఆయన ఎంత కష్టపడి చేస్తున్నాడు సార్. ఇంత కష్టపడి అన్ని విధాల లైట్ ఇవ్వబట్టే, నీళ్లు ఇవ్వబట్టే, బతుకుతోడు చూపి ఇవ్వబట్టే ఇంకేం చేయాలి? లేకుంటేనే బయటకు వస్తున్నారు ఇంతమంది ఐటీ రంగంలో. ఇప్పుడు కేటీఆర్ గారు గది పెట్టుబడి డెవలప్ చేయమంటే ఇవన్నీ ఏం అనుకుంటున్నాం? అంతా ఈసీ అంటారా మనం మాట్లాడేది? ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి ఇవ్వట్రి ఇవన్నీ జరుగుతున్నాయి. ఎన్ని చేస్తున్నారు చెప్పండి? మళ్ళా రంగారెడ్డి డిస్టిక్ మహబూబ్ నగర్ రిజర్వేర్ కట్టి ఇవ్వలే. ఎన్ని జరుగుతున్నాయి చెప్పండి? ఎక్కడ జరుగుతుంది? ఎక్కడ లైట్ పోతుంది? లైట్ ఎక్కడ 20 నిమిషాలు పోయిందా ఎవరిదైనా? అప్పుడు లైట్ పోతే లైన్ మెయిన్ కాదు, ఆ డిపార్ట్మెంట్ ఫోన్ చేస్తే ఆర్ఎస్ జాడగిరిగా లైన్ ఎట్లా అవుతుంది? ఇప్పుడు మంచి పనులు మనం చేసినవి బయట పెట్టాలి. కొన్ని తప్పుడు పనులు ఎప్పుడు ఏదో కొందరు ఉంటారు, ఏ తప్పు పట్టుకొని మాట్లాడదాము. ఆ తప్పు పట్టుకొని మాట్లాడిన మనిషి విలువ ఉండదు, చూసి మాట్లాడాలి. ఇంతమంది పట్టం కట్టిరా ముఖ్యమంత్రి పితామహకు. ఎందుకు కట్టిండ్రు? మంచి కార్యక్రమాలు చేస్తున్నాడు, అన్ని జయప్రదం తీసుకుపోతున్నాడు. మా టీం ఉంటుందో మేము ముందుకు పోగలుగుతామో, మా భవిష్యత్తు ఉంటుందని చేస్తున్నాడు. వచ్చింది. లేకుంటే అందరూ వాళ్ళ పరిణామం చేసినా ఎట్లా అంటారు మనం చెప్పండి? మొన్న కూడా చూస్తుంది కాన్స్టిట్యున్సీ. మరి అన్ని వేసినట్టు ప్రజల నిండా ఉన్నాడు ముఖ్యమంత్రి. బాగా పనిచేస్తాడు, బాగా పనిచేసి అభివృద్ధి చేసిండు, మాకు అది మంచి జరుగుతున్నాయి. అదే నిండా ఆయన గుండె రెండు ఉంది. మా జాబితా ఓటర్ బ్యాంక్ కాడికి పోతున్నారు, ఆయనకి చేసి వస్తున్నారు. మొత్తం ఎంతమంది అడుగుతున్నారు? మాకే ప్రజలు చాలా తెలివిమంతులండి. తెలంగాణ ప్రజలు, ఆంధ్ర సోదరులందరూ. నేను ఇట్లానా మంచి తెలియగలను. ఎక్కడ ఏంది, సాంప్రదాయం ఏంది, ఫ్యూచర్ ఏంది ఇవన్నీ గమనిస్తారు. ఇంత గమనించి పనిచేస్తున్నప్పుడు ఎందుకనా? పోలీసు వ్యవస్థను మనం ఎందుకు కించపరిచారు? పెద్దవాళ్ళు చాలా మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు నాకు అర్థం కాదు. తెలంగాణ ఆంధ్రాలు కాకుండా తెలుగు సోదరులు ప్రపంచంలోనే కాదు, మొత్తం భారతదేశం ప్రపంచంలో పేరుంది. చాలా తెలియగల పోలీస్ డిపార్ట్మెంట్ అది తెలంగాణ. ఆయనకు ఎందుకు మాట్లాడాలి అట్లా? డీజీపీ గారు కూడా ఎంత మంచి పని చేయాలి అనేది ఆ మాట గారు. ఇది వెరీ గుడ్ అడ్మినిస్ట్రేటర్. ఎక్కడ మిస్యూజ్ కానీ అప్పుడే కలిసి ల్యాండ్ గ్రాబర్స్, దొంగల వారాలు, రాత్రి అటాకులు చేద్దరు, రాత్రి ఆడు భూమిలో ఎక్కబడదురు. ఇప్పుడు జర్రా మిస్యూజ్ అయితే ఎమ్మడే చేస్తున్నారు. వాటి లా సిస్టమ్ ఇన్ని జరుగుతుంటే ఇంకెందుకు బాధపడాలి? ఎందుకు మాట్లాడాలి? ఇక వాళ్ళు ఏదో ఆవేశం. ఎందుకు బాగా నడుస్తుంది? ప్రజలు ఎందుకు బాగున్నారు? ప్రజలు ఎందుకు ఏముంది? నాయకుడు ప్రజలకు 2 పూటల భోజనం దొరికి ప్రశాంత వాతావరణం ఉంటే సంతోషపడుకోవడమే కదా. మరి అటువంటి పీరియడ్లో నువ్వెందుకు బాధపడుతున్నావు? అంటే ప్రజలు బాగుండొద్దు,
ప్రజలు ప్రశాంతంగా ఉండొద్దు, ప్రజలు ఆయాసంగా ఉంటే నువ్వు సంతోషపడతావు. ఈ లీడర్ లాగా జర గమనించి మాట్లాడాలి ఎవరే కానీ, నేనేంది ఎవరేంది. అరే ప్రజలు బాగుంటే సంతోషపడరాదా? నువ్వు ఉన్నదే ప్రజల కోసం కదా, మంచి కోసం కదా. మరి ప్రజలకు మంచి వేడుకుని నేను బాధపడుతున్నావు, ప్రతి దానికి ఎందుకు ఇదవుతున్నావు? లేదు నీకే ఓట్లేసి గెలిపిస్తారు, ముందు ఎందుకు ఓట్లయితే ఎందుకు గెలిపేది, అది గమనించాను. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు డిలే అవడానికి కారణం ఏమని చెప్పుకోవచ్చు? కోర్టు కూడా జరిగింది. అందుకే అది పితామహ ముఖ్యమంత్రి గారు చూసుకుంటారు, మనకెందుకు. అంటే వాటిలో విభజనలు కావచ్చు, అన్ని చేస్తారు, అవకతవకలు అన్ని కోర్టులో స్టే చేస్తామని ఇటు ప్రతిపక్ష పార్టీలు చెప్తుంటారు. వాళ్ళు అంటనే ఉంటారు, మేము వింటనే ఉంటాం, మాది జయప్రదం జరుగుతూనే ఉంటాం. ఏం కాదు, వాళ్ళు ఏమైతే పాపం అరిగిపోయిన రికార్డ్ అయిపోయింది వాళ్ళది. అరిగిపోయిన రికార్డు ఎట్లుంటుంది, లాస్ట్ కు పాడి 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 సలా అయిపోతుంది. గట్ల రికార్డు ఏం మాట్లాడతారా? ప్రజలు తెలియని గమనిస్తుంటారు బయట. నేనేదో భాషనిస్తే నన్ను మెచ్చుకుంటారా? క్యా బాత్ కర్తా అంటారు. మీరు నిజంగా గట్టే మాట్లాడుతున్నారు, మీరు ఏం మాట్లాడుతున్నారు? ఏదేదో మాట్లాడతారు, ఏదేదో అంటారు. ఏం చేయమంటారు? పోలీసు ఎక్కడ లేదు, పోలీసు ఆడబోలేదు, అప్పుడే అది పట్టుకునేది పోతూనే ఉన్నారు, అయితేనే ఉంది. అది కావద్దు, దుర్మార్గం. అది దుర్మార్గాన్ని ఎప్పటిదాకా చదివిస్తారు ఎవరే కానీ. వాళ్ళు చేసింది దుర్మార్గం కాదని ఎవరంటారు? అది కళ్ళలోకి నీళ్ళు వచ్చింది ఆ అమ్మది నేను వింటుంటే. పాపం ఎంత సోదరి ఎంత బాధపడినొచ్చు. నేనంతా నువ్వు అంటావు వాళ్ళని షూట్ చేయాలని, కానీ లా అట్లా లేదు. పితామహునికి లేదా? కొందరు యూపీలో చేసేది అట్లా చేయాలి. ఎట్లా యూపీ దీనికి ఒకటేనా? అని అన్ని గమనిస్తాడు. ఎవరికి ఎట్లా పనిష్మెంట్ అలా బెరబరి ఇప్పిస్తాడు. మనసు ఉంటుంది సార్కు ఈ బాధ ఎందుకు లేదు? మనం బాధపడుతున్న ఆమెకు లేదా? అందరికీ ఉంది. ఏ పర్సన్ అన్నా ఒక స్త్రీని గౌరవిస్తారు, అంతా ఈయనగా ఎవరు లేరు. సోదరు లేక సోదరు భావంగా వాళ్ళు కూడా సోదరులాగా అందరు ఉన్నారు. ఇట్లా ఎవరో దుర్మార్గుడు ఇట్లా చేసిన దానికి అందరికి ఎందుకు అనాలి మనం? అది వాళ్ళ పనిష్మెంట్ అనుభవిస్తాడు. వాళ్ళ జీవితమే దండగా వాడు ముందుకు కూడా ఎక్కడ పనికి రాకుండా అయిపోయారు. మరి వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ప్రతి కాంగ్రెస్ కావచ్చు, లేదంటే బీజేపీ కావచ్చు, టీఆర్ఎస్ పార్టీని ఓడిస్తాము అనే ఒక ధీమాతో ఉన్నాయి అంటారండి. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు దానికి అనుకూలమని చెప్పుకోవచ్చా? అనుకుంటానండి. ఈ ఈవెంట్ ఏమనాలి? లాస్ట్ టైం ఎలక్షన్లు ఎట్లా ఓడిపోతారు, ఇంతకుముందు ఎలక్షన్లు ఏమన్నా ఓడిపోతారు. వాళ్ళు ఇప్పుడే అనుకోవాలి గెలుస్తామని. అసలు రిజల్ట్స్ రాగాలి కాబట్టి అంటుంటారు. ఇక తృప్తి అలా మేము గెలుస్తున్నాం అంతే. ఎలక్షన్ నాకనే ఎలక్షన్ అయినా వాళ్ళు ఓడిపోతారు, మళ్ళీ గెలుస్తున్నాం. వాళ్ళ తృప్తి అది. ఏదో నేను విమర్శించండి సార్, నాకు వద్దు. రిజల్ట్స్ ప్రజలు తెలియజేయాలి ఉంటున్నారు. ప్రజలు న్యాయ నిర్ణేతలు, ప్రజలు తెలియజేయాలు. మా పితామహ ముఖ్యమంత్రి గారు చేసే అభివృద్ధి కార్యక్రమాలు జయప్రదంగా జరుగుతున్నాయి. నేను ఎవ్వరం అనలేదు. భారతదేశం కాదు ప్రపంచంలో కూడా చాలా ఇష్టపడతారు ఇక్కడ ఇష్యూ. ఇవాళ తెలంగాణలో రోడ్లన్నీ బ్లాక్ అవుతున్నాయంటే అప్పుడు లేని రోడ్లు ఇప్పుడే బ్లాక్ అవుతున్నాయా? ప్రజలు బయటకెళ్ళి వస్తున్నారు. ఎన్ని విశాలమైన రోడ్లు జరుగుతున్నా కూడా బ్లాక్ అవుతున్నాయి. ఎందుకైతున్నాయి? కార్లు ఎక్కడ వచ్చినాయి, విపరీతమైన మంది, ఇండస్ట్రీస్ వచ్చినాయి. ఎప్పుడైనా ఇండస్ట్రీస్ పేరున్నావా ఇక్కడ తెలంగాణ డిస్టిక్లలో? ఇవాళ పెద్ద పెద్ద ఇండస్ట్రీస్. కేటీఆర్ గారు పుణ్యం ఎన్ని రాలి ఆయన పేరున్నా ఎప్పుడైనా ఆయన మాట్లాడతాడా? నేను తెచ్చినా, నేను అది, నువ్వు ఎప్పుడన్నావా? మంచి వ్యక్తులు ఎప్పుడు పొగుడుకోరు, వాళ్ళంతల వాళ్ళే చేసి సైలెంట్ గా పనిచేస్తుంటారు. అది గొప్పతనం. నేను ఒకటే అంట, ఇంకేం లేదు. ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ పేదవాళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చాలా సందర్భంగా ఇస్తున్నారు. ఎన్నో కట్టిండ్రు. ఎన్ని గట్లంటే అనుకున్నంత మట్టుకైతే రావట్లేదు. ఎందుకంటే బాబు అంత ఈజీగా ఏమైనా రేకులేసి చేసేదా? స్లాబ్ వేయాలి, రోడ్లు, ల్యాండ్, కన్స్ట్రక్షన్, లేబరు చేస్తున్నారు. అయితేనే ఉన్నాయి, చాలా మటుకు జరుగుతూనే ఉన్నాయి. మీకెందుగా బాగా ఇచ్చటడా? ఆయన తీసుకుంటున్నారు, వాళ్ళు గరీబోళ్ళు ఇస్తున్నారు. మీ రెండు మధ్యన ఎప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు వీక్ కనబడుతుందో ఎప్పుడు మాట్లాడదామన్న పరిస్థితున్నారు. వీళ్ళకి ఏం పనిబాట లేదు. పనా బాటనా లెక్చర్ కొట్టడం నేర్చుకున్నారు. నేను కూడా మాట్లాడతాను, నాకు కూడా వస్తారు 1000 మంది. ఏమంటారు వాళ్ళు 1000 మంది? హోగా క్యా బాతారా అంటారు. అట్లా పద్ధతి కాదు, సబ్జెక్ట్ మాట్లాడాలి. అంటే ప్రజల సంక్షేమం మీద ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి లేదని చెప్పుకోవాలి. లేదన్నారు. రిజల్ట్స్ ఇంపార్టెంట్. ప్రజలు రిజల్ట్స్ ఇస్తున్నా అది చూడండి. నేను చాలా రాత్రి మగలు చదువుకున్నా, నేను ఫెయిల్ అయినా అంటే నా మూర్ఖత్వం. ఎదుటి వ్యక్తి చదువుకున్నాడు, రాసిండు, పాస్ అయ్యాడు.
అది ఆయన మంచితనం అంతే అనుకో. ఇంకా దాన్ని వేరే విధంగా రా. ఏడున్నది ప్రతిపక్షం ఉన్నది కూడా ఏడున్నర పాపం వాళ్ళు ఏమంటున్నారు కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన మంచి మాట్లాడతాడు, లేకపోతేనే ఉంటాడు. ఏం మాట్లాడు? సబ్జెక్ట్ మాట్లాడతాడు ఆయన. సబ్జెక్టే మాట్లాడతాడు ఆయన. ఎప్పుడుగా ఏదో మాట్లాడారు. మొన్న ఆర్టీసీ కూడా స్టేట్ గవర్నమెంట్ లెవెల్ ఇది వాళ్ళ డిసిషన్ అన్నాడు. వాస్తవం అది అన్నాడు. అంటే కిషన్ రెడ్డి కూడా మొన్న ఏమంటున్నారంటే టీఆర్ఎస్ పార్టీ కేంద్రంలో అమలు చేస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రంలో అమలు చేయట్లేదు. సో అమలు చేస్తే ఇంకెంత డెవలప్ అవుతుంది కదా రాష్ట్రం అని అంటున్నారు. ఎందుకు మరి టీఆర్ఎస్ పార్టీ? మా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గవర్నీలైన మా ముఖ్యమంత్రి పితామహం ఇద్దరు దగ్గరులే. ఈయన అక్కడిక్కడ అండర్స్టాండింగ్. మనం ఎందుకు వీళ్ళ మధ్యన పోదాం? కిషన్ రెడ్డి కూడా ఎందుకంటే నా మాట ఆయన అన్నాడు. అన్ని తెచ్చుకుంటూ మాట్లాడుతున్నాడు మీడియాతో మాట్లాడుతూ. ఏదో రెండేసి పాపం అంటే దాన్ని పట్టుకొని మనం మాట్లాడతామా? ఇది సహజం. ఇది ఇద్దరు సంయుక్త సంబంధమే ఉంది. ప్రధానమంత్రి గారికి తెలంగాణ ఆంధ్ర 2 రాష్ట్రాలు బాగుండాలని ఉంది ఆయన. ఇవాళ మేమందరం పార్టీ వైజ్ అంటున్నావా? ఆయన పితామహుడుగా సర్దార్ పటేల్ భారతదేశానికి నిజంగా చెప్తున్నా, ప్రౌడ్ ఆఫ్ ఇట్. గట్టి మనిషి. ఇవాళ రాహుల్ గారి చరిత్ర చిన్నజీవాసాను దాంట్లో చెప్తుంటే నిజంగా ఇక్కడ అనిపించింది నాకు. 40 ఏళ్ల సంది రాములు గారిని విధంగా పెట్టారు. నో ఫీలింగ్ గారిని ఇచ్చారు. అటువంటి రాములు గారికి స్థలం ఇలా నిరూపించుకొని వచ్చిందంటే ఎవరు? సర్దార్ పటేల్ మా ప్రధానమంత్రి గొప్పతనం. ఎందుకు మనం ఉన్న ఫీల్ కావాలి ఎప్పటికైనా. ఏ దేవుడు ఎక్కడ పుట్టినా దేవుడు అది కరెక్ట్ ఉండాలి స్థానబలం. అది ఇవాళ నిర్ణయించడం మంచి కదా. అది 5 సంవత్సరాలు అది ఇద్దరి మధ్య 2 వర్గాల మధ్య కంటిన్యూగా గొడవగా మారుతుంది. అడ్మినిస్ట్రేటర్ సరిగ్గా లేక అదే కదా మరి సర్దార్ పటేల్ మేమెందుకు అంటున్నాం? ఆయన అడ్మినిస్ట్రేటర్ ఆయన కాబట్టి న్యాయనిర్ణయంగా జరిగింది. స్వార్థం లేని మనిషి, తప్పేం లేదు. ఇప్పుడు మా పితామహ ఉన్నాడు, మంచి కార్యక్రమం చేస్తున్నాడు. కొందరు జెలసీ ఫీల్ అవుతారు. ఆయన ఎందుకు మంచి చేయాలి, ఆయన ఎందుకు డిస్టర్బ్ కావద్దు. ఇప్పుడు ఆర్టీసీలు అందరూ ఇప్పుడు 8 మాటలు మాట్లాడేది నాకు తెలియదా, చూడలేదా? ఎన్నో ఒక్కర భాష పేరైంది ఏం కాదు. ఎవ్వరు ఒక్కర భాష మాట్లాడినా ఆయన జయప్రదమే జరిగింది. ఇవాళ అదే విధంగా అందరినీ మంచిగా మాట్లాడకమైంది. వరాలు ఇచ్చిండు, సంతోషపడ్డారు. వాళ్ళు కూడా కొంతమంది పాలాభిషేకం చేసి మేము చూసినాం. కొద్దిగా ఆడాల మేము అనదలుచుకొని ఇలా అంటే దేవుడని వాళ్ళ ఇళ్ళ లాసుంటాడు ఎవడో రెచ్చగొడుతుండొచ్చు. వాళ్ళ ఇంట్లో 2 నెలలు జీతం ఇస్తే పాపం చిన్న బాబులు అమ్మాయిలు వాళ్ళ బాధలు అవన్నీ నెరవేర్చుకోవా. ఎంత పుణ్యమైంది సార్కు, మామూలు మాట కాదు. చాలా పుణ్యమైన ఇంత ఉపాసం ఉన్నారు. ఎంత నెల జీతం వస్తేనే బాధలు పడతారు. ఇక 2 నెలల జీతాలు ఆపినంటే ఎంతమంది ఇదే 30-40 మంది బాధిసార్లు ఆ అక్కలు పాయ వాళ్ళ ఇంట్లో ఎంత బాధ ఉంటుంది. అది కూడా ఆదుకుంటుండు పితామహుడు. తప్పకుండా ఉద్యోగం ఇవ్వాలి. ఇంత లోపల మీరు ఉద్యోగం ఏం చెప్పింది ఎవరా చెప్పటోళ్ళు? నాకంతా కాదు, మీరు ఆ రోజు లోపల ఉద్యోగం ఇవ్వాలి, వాళ్ళకి ఇవన్నీ అందజేయాలి. పితామహుడా కాదా అని మనం గమనించాలి. సబ్జెక్టు ఏం మాట్లాడుతున్నది గమనించాలి. ఒక్కర భాష మాట్లాడేది చాలా మంది నేర్చుకున్నారు, కొంతమంది పనికిరాని మాట. ఇప్పుడు ఎందుకు చేయకరమైంది కూడా ఎందుకు కొంత పంచాలన్నా ఇప్పుడు ఎందుకు చేయకరమైన ఇంకా ఇట్లా కావద్దా ఉన్నారు ఒక్కర భాష మా నాయకులు. అది మంచి పద్ధతి కాదు. మంచి చేయాలని ఆలోచన చేయాలి. రాష్ట్రం ఆర్టీసీకి 1000 కోట్లు ఇస్తాం సంవత్సరానికి అంటుంది. ఇది సాధ్యం అనుకోవచ్చు? తప్పకుండా సాధ్యం, తప్పకుండా సాధ్యం. ఆయన సాధిస్తాడయా, ఇక వేరే ముచ్చట్లేదు. పితామహుడు ఆయన. గతంలో ప్రభుత్వం ఇవ్వాల్సిన సబ్సిడీకి సంబంధించినటువంటి డబ్బులే ఇవ్వలేదు అన్నటువంటి నాయకులు. సో ఇప్పుడు 1000 కోట్లు ఎట్లా ఇస్తారనుకోవచ్చు? మనకు అనవసరం ముచ్చట. వాళ్ళకి ఏది ఇవ్వాలో ఆయన అందజేస్తాడు, వెనక ముందు పంపిస్తాడు. మనకెందుకు ఆ బాధ? 2 నెలల జీతం ఇప్పుడు 1000 కోట్లు అలాట్ చేసిండు, దాన్ని ఇచ్చేస్తున్నాడు. 1000 కోట్లు అందరికి వచ్చేస్తున్నాడు. మరి ఇవన్నీ జరుగుతున్నాయి ఆయన పుణ్య. వాళ్ళు ఎంత కృషి అయిపోయారు పాపం. మా సోదరులు 2 నెలల సమయం ఎన్ని బాధలు పడ్డారు. ఏ బాధలు పడ్డారు వాళ్ళు ఎవరితో ఒత్తిదో నాకు అర్థం కాలే. ఆ తొవ్వలు తప్పుదొస్తే ఎన్ని బాధలు పడ్డారు. ఇదే బాధ ఆ పితామహుని దగ్గర పోయి కొద్దిగా ఇది చేసుకుని ఉంటే ఎప్పుడో హ్యాపీగా ఉందో రాదు. అది మాకు అర్థం కాదు ఎందుకట్లా జరిగింది. అది అంటే యూనియన్ అట్లా నేను రాదు. యూనియన్ ఉన్నాడు, ప్రజలు బాగుండాలని చూడాలి కానీ యూనియన్ ప్రజలు చెడిపోతుంటే ప్రజలు పరిశాలు ఉంటే యూనియనా? అంటే ప్రతి ఒక్క సంస్థకి ఒక యూనియన్ అనేది ఉంటుంది కదా. ఇట్లా నేను మాట్లాడా. ఈ యూనియన్ తప్పు యూనియన్ నా దృష్టిలో. అంటే వాళ్ళకి ఇంత భోజనం దొరికేది రాకుండా పిల్లలకు నానా బాధలు పడి అది ఇంకా గట్టితనం పడతారా? ఏమైనా అర్థం ఉందా?
ఇదే అప్పుడే పెద్ద మంచి పితామహం దగ్గర పోయి మా ప్రాబ్లమ్స్ అని ఓపెన్ గా మంచి వ్యక్తులను తీసుకుపోయి మాట్లాడిస్తే వీళ్ళకి ఎప్పుడో జయప్రదమవు అది రానియాలి. ఇంత ముఖరమాశాలు చెడగొట్టేటోళ్ళే దోస్తులు పడ్డారు. వీళ్ళు ఉన్నమాట మాట్లాడుతున్నాం. చెడగొట్టేటోళ్ళే ఏమన్నా పడ్డారు. వీళ్ళు మరి వీళ్ళు చెడగొట్టేందుకు వీళ్ళు పోతారే వాళ్ళు ఎవరు సఫర్ అయ్యిండు. మా పాపం సోదరు మన ఎందుకు ఐడియా రాలేదు? ఐడియా కాదు, చెడగొడుతూ ఉన్నారు. అట్లా వాళ్ళు జైన్ అవుతా అంటే ఇళ్ళలో కొడతామన్నామట్రి వాళ్ళే చెప్పవట్రి. ఈ జిట్లాంటి పరిస్థితి ఏంటది? నేను అగనిస్ట్ కాదు, నా స్వేచ్ఛ ఉంది, నేను మాట్లాడుతున్నాను. నాకు వ్యతిరేకం ఎవ్వరు లేదు. వాళ్ళ బాధలు చూడలేక నేను బాధపడ్డాను. కార్మికులు ఎంత బాధపడ్డారు. నెల గడిచేదే కష్టమయ్యా. 2 నెలల జీతాలు లేకుండా ఆ ఇంటి కిరాయాలు, పిల్లలు, చదువులు, భోజనము, తిండి ఎంత కష్టపడిందో అక్క చెల్లెలు తమ్ములను 30 మంది హార్ట్ అటాకులు చనిపోయి ఎంత ఏడు కనిపిస్తుంది. ఏ విధంగా పోయిండొచ్చు. హార్ట్ అటాక్ అంటే దేన్ని అంటారు? మనసు నిండా ఆ బాధ కొనువా ఇదివా అని బాధపడ్డారు. వాళ్ళు అట్లా చేసి వీళ్ళందరూ వాళ్ళు రెచ్చగొట్టారు. లేదు వాళ్ళు ఊకపోదురు. ముఖ్యమంత్రి మీద ఫుల్ కాన్ఫిడెన్స్ ఉండే. మా పితామహుడు మాకు ఎట్లయినా ధైర్యం ఉంది, మేము బతకగలుగుతాం. రెచ్చగొట్టి కొలెక్కదు ఏం కొలెక్కుతాయా? ఆలోచన చేయండి మీరు కూడా. అట్లా మాట్లాడొద్దు బాగా. 30 మంది వస్తారా? పితామహుడు ఇమీడియట్ ఉద్యోగాలు ఇవ్వమన్నాడు. 8 రోజుల మీరు పోస్టులు చూపిమన్నాడు. వాళ్ళకి అన్ని విధాలు ఆదుకోమన్నాడు. మంచిదే కదా. కానీ వాళ్ళు వస్తారా? ఇవాళ అంటే ప్రస్తుతం తీసుకున్నటువంటి నిర్ణయం మంచిదే, కానీ చాలా లేకుండా ముందే ఆలోచించుకుంటే బాగుండేదేమో. ఎట్లా మాట్లాడతారు సార్? ఆయన ఎప్పుడన్నా ఉద్యోగాలు టైం ఇచ్చే ఈ టైంలో జాయిన్ కమ్మని, ఆ టైంలో జాయిన్ కమ్మని వాళ్ళు రెచ్చగొట్టి కొంతమంది పెద్ద మనుషులు. అంటే వాళ్ళ డిమాండ్స్ మాకు రాదు. నేను ఆర్టీసీ పెద్ద మా పితామహం నిర్ణయం చేసిండు. చాలా బంగారు మాట, బంగారు నిర్ణయం. వాళ్ళు కూడా చాలా రాను. నేను రాను. ఎందుకంటే ఇది నా సబ్జెక్ట్ కాదు. ఆయన నిర్ణయమే శ్రీరామ రక్ష. చాలా మంచి నిర్ణయం తీసుకున్నాం. వాళ్ళ ఆశీర్వాదం మా పితామహుని ముఖ్యమంత్రికి వస్తుంది. తప్పకుండా ఇంకా అన్ని జయప్రదంగానే పోతుంది. ఆయన ఇంకా అన్ని జయప్రదంగానే చూస్తూ నేను ఎవ్వరేం చేయలేదు. నేను ఒకటే అంట, ఇంకా 10 ఏళ్ళు ఆయన్ని రాసి పెట్టుకోమని. ఇప్పుడు నేను చెప్తున్నా, ఇంతకుముందు ఎలక్షన్ చెప్తా, అంతకుముందు నేను జ్యోతిష్యం కాదు, నేను అది కాదు, ఉన్నది చెప్తున్నా. ఇప్పుడు ఉన్నటువంటి ప్రతి సంస్థకు సంబంధించినటువంటి యూనియన్స్ ఉన్నాయి. సో ఆ యూనియన్స్ అన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి అప్పుడు అన్ని కొట్లాటలు చేసిన, అందరు ధర్నాలు చేశారు, అన్ని చేశారు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు టీఆర్ఎస్ పార్టీకి అగైనెస్ట్ అయిందనుకోవచ్చు యూనియన్లు? ఆర్టీసీ మళ్ళీ అది ఒకటే మాట్లాడుతున్నాం. మళ్ళీ ఆర్టీసీకి వస్తాం. ఆర్టీసీ అయిపోయింది, దాన్ని మళ్ళీ చరిత్ర ఎత్తకు. 57 కార్పొరేషన్స్ ఉన్నాయి. 57 కార్పొరేషన్ అందరూ పనిచేస్తున్నారు. ఎవరు బాధపడతలేరు. ఆర్టీసీలో కొంత విషబీజాలు నాటిరు. కొంత పెద్ద మనుషులు పనికిరానే జొర్రి వాళ్ళ విషబీజాలు నాటి. ఆయన గెలవగానే 67% ఆర్టీసీని ఇవ్వలే. ఆర్టీసీ సపోర్ట్ చేసింది వాస్తవం. కానీ గెలవగానే ముఖ్యమంత్రి 67% ఇచ్చాడు ఆయన. సార్ అందరికి ఇంక్రీజ్ చేసిండు. ఎవరంతా ఇవ్వలేదా? ఇది చెడగొట్టేటోళ్ళు వస్తుంటారు. ఆయన మన తెలివితో పోయేది మనం ఆలోచన చేయాలి. నాకు కూడా అందరికి ఉండే ఉంటారు మంచి చెడ్డ. మన తెలివితో పనిచేయాలి. వాళ్ళకి అవసరం లేదు, అంతవరకు వచ్చేది అవసరమే లేదు. మనం ఎవరో మా మాట మాట్లాడతాం. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి అభివృద్ధికి సంబంధించి ఎట్లాంటి చర్యలు తీసుకుంటే ఇంకా అభివృద్ధి జరిగింది? ఇంకేం చేయబోతున్నాం? ఇన్ని చేస్తున్నాడు ఆయన. పార్టీ బలోపేతం బలోపేతమే ఉంది. ఏం బలోపేతం? చైర్మన్ ఎలక్ట్ కాలేదా? మొన్న ఇండిపెండెంట్ అది ఎమ్మెల్యేది కాలేదా? ఎక్కడ ఎలక్షన్స్ రేపు హైదరాబాద్ ఎలక్షన్ కూడా గెలుస్తారు. మంచోళ్ళకి ఇస్తే తప్పకుండా గెలుస్తారు. సార్ని కాదంటే ఎవరు లేడా? ఇప్పుడు నేనేదో అంటే నేను ఆశాభావం కాదు, నాకేదో వక్ర భాష మాట్లాడతలేదు. తెలంగాణ పితామహం తప్ప ఎవ్వరు రాడు. ఎవ్వరు ఎన్ని మ్యాజిస్ట్రేట్లు చేసినా గెలవరు. ఆయన నిండా అందరి మనసు నిండా ఉన్నారు. ఇది నేను 4 టైమ్స్ అని ఇప్పుడు ఏదో చెప్తున్నా, నా రికార్డు తీసి చూడండి. నాకు అది తెలుసు ఆయన చేసే పనులు. ప్రతి మనిషికి అందుబాటులో తీసుకొచ్చే పనులు చేస్తున్నాడు. ఎక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయా? ఎక్కడ ఇబ్బందులు జరుగుతున్నాయి చెప్పండి. ఎక్కడ భూములు గుంజుకపోతున్నాయో చెప్పండి. ఎక్కడ లంగపనులు జరుగుతున్నాయో చెప్పండి. ఇమ్మీడియట్ అటాక్ చేస్తుంది పోలీసు. ఒకవేళ పోలీసు కిందలు మిస్యూజ్ చేసినా పై అధికారులు సస్పెండ్ ట్రాన్స్ఫర్ ఇమ్మీడియట్. ఇవి ఇప్పుడు పీరియడ్ జరుగుతున్నాయి. అప్పుడుండే 20 ఏళ్ల క్రితం ఈయన జాగా ఆడు, ఆ జాగా ఈడు, ఈయన ఇంట్లో కిరాయిలో ఉంటే ఆ నీళ్లు, ఈయన భూమి ఆడు, ఈ దొంగ డాక్యుమెంట్స్, దొంగ రిజిస్ట్రేషన్స్. మొన్న ఒక దగ్గర నేను అనేది ఇక్కడ టైం ఎందుకు చేయాలి. మొన్న గచ్చిపోయింది అక్కడ
ఏదో ఉన్న ప్లాట్ ఇంట్లో ప్లాట్ తెచ్చుకొని దొంగ ప్లాట్ తెచ్చుకొని మీరు రిమైండ్ చేశాను తెలుసుకొని పోలీస్ వ్యవస్థ చిన్న వ్యవస్థ తప్పు చేసేట్టున్నా ఇప్పుడు పై అధికారులు సీరియస్ ఉన్నారు. ఎవరు లేదు సీరియస్ చెప్పండి. డీజీ గారు కూడా చాలా సీరియస్ ఉన్నారు, ఎక్కడ మిస్యూజ్ కావద్దు అన్నట్టు. అరే ఇది ఎవరు చేసాడు? మన పితామహం, తెలంగాణ పితామహం. ఇవాళ అమ్మాయిలు కూడా ఆడపిల్లలు కూడా రాత్రి మనం దొరుకుతున్నారు, అక్కడే లేదు. అదేదో దరిద్రుడు అట్లా చేసిండు, వాళ్ళ పుట్టగతులు ఉన్నాయి. కాల్ మాట్లాడడానికి ఎవరు? హలో హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు సాయి కుమార్. సాయి కుమార్. మనతో పాటు మురళీధర్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ లీడర్ ఉన్నారు, తనతో మాట్లాడండి. క్వశ్చన్ ఏంటో అడగండి. మురళీధర్ గారు నమస్తే. చాలా నమస్తే అన్న. లైవ్ లో చాలా బాగా చెప్తున్నారండి. ఏమో అన్నా మీ అనుగ్రహమే నాకు తోచింది చెప్తున్నాను. డబుల్ బెడ్రూమ్ బిల్డింగ్ చేస్తారు అన్నా డబుల్ బెడ్రూమ్ మీ గవర్నమెంట్ టైంలో. అన్నా చూడే, ఇప్పుడు నేనేం అనదలుచుకోలేదు, నాకు కరెక్ట్ సర్వే తెలియదుగా నేను ఒకటి చెప్తా. ఇక్కడ వరకు అక్కడ కన్స్ట్రక్షన్ అయితే ఫైనల్కి వచ్చింది. ఫైనల్కి వచ్చినా మీరు తిరిగి చూడొచ్చు, మేము వింటున్నాం కూడా, చూసాం కూడా. అత్తాపూర్ చదువు కూడా ఫ్రీ అన్నారు, అది కూడా ఎక్కడ పోయింది? ఏదన్నా ఏంటి? హలో, కేజీ టు పీజీ ఫ్రీ అన్నారు, అది కూడా అన్నా సమయం కావాలి కదా. ఉన్నారా అండి గవర్నమెంట్? అన్నా అట్లా కాదన్నా, సమయం బట్టి అయితేనే ఉన్నదండి, ఎక్కడ విరామం ఉంది సార్ కూడా అన్ని చేస్తూనే ఉన్నాడు. ఓడు కాకుండా ఏదో డబుల్ బెడ్రూమ్ కూడా సగం మందికి ఇచ్చి అది కూడా మోసం చేస్తున్నారు. లేదన్నా అట్లా అనేది కాదే, అవుతుందన్నా తప్పకుండా. నెక్స్ట్ ఎలక్షన్ లో ఖచ్చితంగా వస్తారా మీరు? అన్నా ఎలక్షన్ లో మంచిగా ఖచ్చితంగా వస్తారా మీరు? అన్న నేను దేవుణ్ణి అని నువ్వు సాయిబాబు, నువ్వు సాయిబాబు అన్నా, నువ్వు సాయిబాబు, నువ్వు మామూలు మనిషినే. నేనంటా అన్నా, నా భక్తి అట్టుంది. నేనేం ఆశించలేదన్నా, నా భక్తి అన్నా. నేను ముందొచ్చాను అంట పితామహం. తెలంగాణ కూడా బీజేపీ వస్తారు ఖచ్చితంగా. రాని సంతోషపడదాను, ఎవరు వస్తే ఎవరు కాదంటాం కానీ అన్నా బీజేపీని ఎవరు ప్రధానమంత్రి అనలేదు, నరేంద్ర మోడీ గారిని అనలేదు. ఇప్పుడు ఆయన సర్దార్ పటేల్ అన్నా, ఎందుకన్నా మంచి కార్యక్రమం చేస్తున్నాడు ఆయన. మాకేముంది ఖచ్చితంగా నింపుతాడు ఆయన అన్నా, తెలంగాణ చక్రం నింపేది మోడీ. ఇక మనం ఎందుకు ఇప్పుడు నన్ను అక్కడ ఎందుకు వస్తావు అన్నా? సాయిబాబాను నన్ను ఇంట్లో ఉండదు, నన్ను మాట్లాడి అన్నా. నమస్తే అన్నా. మీరు టీఆర్ఎస్ పార్టీకి సీనియర్ లీడర్ ఉన్నారు చాలా రోజులుగా. సో మీరు ఎట్లా అండి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలనుకుంటున్నారు? నాకు ఒకటే ఉంది, ఏం చేయాలని ఏం చేయొద్దనేది లేదు. నాకు మా పితామహుడు ఎత్తున్నాడు ఆదర్శంగా, ఆయన చూసి ఆనందపడతా. నిన్న మాట్లాడుతుంటే బాగా విన్నా. ఆయన రేపటి దినం నాకు ఏదైనా ఇస్తే తప్పకుండా స్వీకరిస్తా. ఇక మరి నేనేం అంతకంటే ఎక్కువ మాట్లాడాను. అంటే మీరు గతంలో ఎమ్మెల్యే సీట్ ను కూడా అభ్యర్థించారు. అది వచ్చే సీటు పోయిందని ఇక మళ్ళీ అనదలుచుకోలేదు. ఆయన ఇంటెలిజెంట్ పర్సన్, చాలా తెలివిన్న మహా ముఖ్యమంత్రి. అందరూ అంటారు గట్టి మనిషి, అన్ని విధాల ధైర్యం మనిషి. ఎక్కడ అది కాదు, కరెక్ట్ ఉంటేనే కాంప్రమైజ్. ఇవాళ అడ్మినిస్ట్రేషన్ అది ప్రజల నిండా ఉన్నాడు. నేను పార్టీ అంటలేను, ప్రజల నిండా ఉన్నాడు. ప్రజలకు సేవ చేయాలని నిండా ఉంది. ఆ సేవనే అందరికీ జరుగుతుంది. అంటే మీరు చాలా రోజులు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కాబట్టి మీకు కూడా ఏదో ఒక పోస్ట్ ఉండి ఉంటుంది కదా. ఇంకా పోస్ట్ అంటే నేను జరా ఎమ్మడి పడాలి, నేనేమో అట్లాంటివి రాలేదు. నేను ఇప్పుడు అనుకుంటున్నా మరి పోవాలి. నాకు కూడా ఒకసారి ఏదో మాట్లాడతారు ఫోన్ చేసి. నాకు అట్లాంటి పరిస్థితి నేను ముఖ్యమంత్రి క్యాంపస్కి ఉంటా, అడగిస్తారు ఏముందని. ఆయన చేస్తాడు. నాకు ఇంతకుముందు రాజశేఖర్ సాబ్ సాకారం చేసిండు. ఆయన ఉంటే ఆయనతో అయిపోయినది. ఆయన పోయినందుకు కొంత ఇబ్బందులు అయినాయి నాకు కూడా. దాన్ని ఏమంటాం మనం, ఏం దేవుడు అంటే అనుకుంటాను. నేను వెంకటేశ్వర భక్తుని, నేను అంతకంటే ఎక్కువ మాట్లాడతామండి. సో ఇప్పుడు రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎట్లాంటి నిర్ణయాలు తీసుకుంటే బంగారు అయితేనే ఉంది, ఇంకేం కావాలి. బంగారు బాట అన్నాడు, బంగారు బాట అయితలేదా? ఎక్కడైతే లేదు చెప్పండి. అక్కడ భాష మాట్లాడటం చాలా మంది ఉంటారు, దాన్ని మనమేమంటాం పాపం. కాళేశ్వరం ప్రాజెక్ట్ కాలేదా? ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు ఇది ఏది రంగారెడ్డి డిస్టిక్ లో అది చేస్తలేరా? మైక్ దగ్గర చేయవుతలేదా? మిషన్ కాకైతే సక్సెస్ లేదా? మంచినీళ్లు రావడం లేదా? లేకుంటే అప్పుడు మా అక్క జిల్లాలు బండ్లో బిందెలు పట్టుకొని తిరిగేదా ఎక్కడైనా? ఇప్పుడు అట్లుందా? ఎక్కడ చెప్పండి. రూపాయి కిలో బియ్యం ఇవ్వట్టే అందరు ప్రశాంతంగా ఉన్నారు. ఇంకా నేను ఇది కూడా చెప్తున్నా, మా తెలంగాణ సోదరులు సోదరుమణులు కొంతమంది బయటకు వెళ్తే నేను పనిచేద్దామని, మా హాయిగా తిండి వస్తుంది, మంచి నిద్ర పోతున్నాం, మంచిగున్నామని అంటే అంటున్నారు. ఉండని ఎప్పటికైనా కష్టపడతారు వాళ్ళు కూడా. అవకాశం వచ్చింది పితామహం పేరేళ్ళ
మంచి సంతోషపడతాం. మాకు అనుకుంటే సోమరిపోతులు అవకాశం ఉంది. ఆ మాట మనం ఎందుకు అనాలి? ఇక అన్ని సోమరిపోతులు అంటే వాళ్ళకు కూడా దేవుడు ప్రశాంతంగా ఉండదు అని చెప్పిండు. ఆయన పితామహం దయాల్లో ఆయన కానీ సత్యం లేదు. నేను ఇక్కడ పార్టీ అని విమర్శిస్తలేను, చేసే కార్యక్రమాలను నేను చాలా ఆనందపడుతున్నాను. అంతే ఇంకా నాకు వచ్చింది. ఐటీ మినిస్టర్ కేటీఆర్ ఉన్న ఇప్పుడు తరుణంలో సో రాష్ట్రంలో ఐటీ ఎట్లా అభివృద్ధి చెందింది? చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకు బాగా అనిపిస్తుంది చూస్తున్నాయి కానీ అత్తాపూర్, చెవెల్లా, ఆడబట్ల ఎన్నెన్ని జరుగుతున్నాయి, ఎన్నెన్ని ప్రాజెక్టు, మాదాపూర్ ఎన్ని వస్తున్నాయి. లక్షల ఉద్యోగాలు వస్తున్నాయి. ఎవరి దిక్కేలే? ఆయన దిక్కేలే. ఎందుకని మనం ఇలా బయట దేశాలు దిగులు ఇస్తున్నారు. నేనైతే ఏమంటాను కదా, చాలా తెలియగలడు కేటీఆర్ గారు. ఓవర్గా ఓడు, నేనేదో అని పొజిషన్ చేయడు, సబ్జెక్టు మాట్లాడతాడు. ఎవరైనా ఉంటే ఏమైనా బాధలు ఉంటే ఆదుకుంటాడని వింటాము, చూస్తూనే ఉంటాము. ఇంతమందికి అటువంటి పనులు కూడా చేసిండు. మంచి దైవభక్తి అండి అందరిది. మా కవితక్క లేదా, ఆమె కూడా ఉండే గౌరీదేవి భక్తురాలు. ఒక ప్రపంచంలో ఆడిచ్చింది ఆమె. ఏదో పాపం ఆ ఎంపీ ఏమెంపీ, ఆమెకి ఏం అవసరం లేదు. ఎంపీ లేకున్నా ఎంపీ లేకనే ఆమె. కానీ ఎందుకు ఇప్పుడు కవిత కనిపించకుండా పోయింది? ఇక అవన్నీ నన్ను రానియకు. ఆమె ఎందుకు కనిపించదు? కనిపిస్తుంది. ఎందుకు కనిపించదు? లెక్కతోనే ఉంటది. ఎందుకు కనిపించాలి? పుట్టే షో లేరండి వాళ్ళు, పనులు చేసేవాళ్ళు. కాన్సెప్ట్ ఆఫ్ వర్క్ వాళ్ళకున్నది. అది షో చేసేవాళ్ళు కాదు. నా లేక నీ లేక షో చేయరు. కాన్సెప్ట్ వర్క్ అంటారు. లెక్కతో ఉందా అమ్మ? ఏమంటుంది? సబ్జెక్ట్ ఉంది. కానీ అందరూ ఏమనుకున్నారంటే ఎమ్మెల్సీ పదవి ఇచ్చేసి తొలి మహిళ తెలంగాణ రాష్ట్రానికి తొలి మహిళా మంత్రి అవుతుంది అని అందరూ ఎక్స్పెక్ట్ చేసింది. సో కవిత మా తెలంగాణ పితామహం గట్టి మనిషి. ఆయన ఏం తలుచుకుంటే అదే చేస్తాడు ఆయన. ఇప్పుడు హరీష్ రావు పెట్టేప్పుడు అందరూ మాట్లాడేది ఏ పార్టీ చేంజ్ చేస్తున్నాడు, అదే చేస్తాడు. ఆ ఇష్టం. మళ్ళీ హరీష్ రావు తీసుకోలేదా? కవితక్క కూడా రేపు తీసుకుంటాడు. ఆ ఇష్టం తలుచుకుంటే ఏదైనా చేస్తాడు. దేవుడి తర్వాత దేవుడు ఎంపీ అంటే ఎంపీ కావతే, ఎమ్మెల్సీ అంటే ఎమ్మెల్సీ కావచ్చు, చైర్మన్ అంటే చైర్మన్ కావచ్చు, ఏదంటే అది కావతాయి. మా అక్కకి ఎరా అది ఏదో ఆయన ఇష్టం. ఆయనకి ఏదో ఆలోచన వచ్చింది వస్తాడు. హరీష్ రావు ఎమ్మెల్యే అందరూ అన్నారు హరీష్ రావు నికల్గా, హరీష్ రావు ఇస్మాయిల్ నిజారా, అవన్నీ మనం ఎందుకు? అడ్మినిస్ట్రేటర్ ఆయన మంచి తెలియగల బుర్ర, ఎవరు ఎక్కడ పెట్టాలని అన్ని తెలుసు కాబట్టి చేస్తున్నాడు. తప్పేందుకు? ఆయన అది చేస్తుండ నా బిడ్డ నా కొడుకు అని అంటుండా. మూర్ఖులే మాట్లాడతాడు ఇవన్నీ. ఏం మీరు అందరు సమానం అంటారు. ఇది కాదా ఎగ్జాంపుల్ కాదా? మరి అంటే ఇప్పుడు హరీష్ రావు కేటీఆర్ కి ఇద్దరి మధ్యలో కొంత వర్గభేదాలు ఉన్నాయనేది అందరూ చెప్తూనే ఉంటారు. వద్దు సార్, ఇవన్నీ మాటలు వద్దు. వర్గభేదాలు లేవు, ఏం భేదాలు లేవు. అందరు ప్రశాంతంగా ఉన్నారు. అంత ఒకటే పని జరుగుతున్నది. టీఆర్ఎస్ పని చేస్తాడు. ఫైనాన్స్ మినిస్టర్ ఇవ్వాలి ఆయన. మరి చర్చ హరీష్ రావు కూడా. ఎందుకంటే కష్టపడ్డది వీళ్ళంతా. ఇక మనుషులకు ఏం పని మాట ఉండదు. ఊరికే ఆండో మాట, ఇన్నో మాట, ఒకర భాష, ఇది ఒకటి మాట. అలవాటు కొంతమందికి. అది ఎందుకు మాట్లాడాలి మనం? రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్నటువంటి సంక్షేమ పథకాల్లో ఎక్కువగా టీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగా మంచి పథకం ఇది అనుకునే పథకంలో మీరు ఏది ప్రధానంగా చెప్పారు? అన్ని మంచి పథకాలు. కళ్యాణ లక్ష్యం కాదా పథకం? అమ్మకు ఎంత బరువు తల్లిదండ్రులకు అనుకుండే ₹1,00,000 ఏమంటే అది మంచి పద్ధతి కాదా? పిల్లలు పుడితే పైసలు ఇస్తలేదా? ఎంప్లాయ్మెంట్ జరుగుతలేదా? బతుకు తెరువు ఉద్యోగం ఎంప్లాయ్మెంట్ వస్తలేవా? లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. చూపిమని ఫ్యాక్టరీలలో ఎక్కడో చూడమని పోయి ఇండివిజువల్ రూమని మనసు ప్రశాంతంగా పోయి చూడమని తెలుస్తుంది. వాళ్ళ మనసులో వేరే విధంగా పెట్టుకొని మాట్లాడితే అది తప్పు కనబడుతుంది. అలా ఇండస్ట్రీలో ఎంతమంది ఉద్యోగాలు వేయాల? బతుకుతలేరు. హాయిగా బయటికి వెళ్ళి వస్తున్నారు మన దగ్గరికి. ఇవాళ ఆర్టీసీకి సంబంధించి కేసీఆర్ కి ఇటు జగన్ కి మధ్యలో మన తేడా గ్యాప్ వచ్చిందని చెప్పుకోవచ్చు. ఏమి రాదు. ఎందుకంటే అక్కడ రాజకీయాలు ఇక్కడ ఒక సంస్థగా ఆయన కూడా బాగా పనిచేస్తున్నాడు. జగన్ గారు కూడా మా స్వర్గీయ రాజశేఖర రెడ్డి సాబ్ కుమారుడు రాజశేఖర్ సాబ్ కూడా అందరు ఆశీర్వాదం తీసుకునే జరిగిపోయింది. పాపం ఆయన కుమారుడు చాలా అనుభవించాడు 9 ఏళ్ళు బాధలు. ఆయనకి బాధల బీద వాళ్ళ కష్టాలు ఏందని ఇప్పుడు తెలుసుకున్నాడు ఆయన. అదేవిధంగా పోతున్నారు. ఎవ్వరి భేదాలు లేవు. ఇరు వర్గాలు మంచిగున్నారు. ముఖ్యమంత్రులు ఇరు వర్గాల సోదరులు మంచి పని చేసుకుంటున్నారు. ఇరు వర్గాలు ఇద్దరు మంచిగా పోతున్నారు. మధ్యలో ఎందుకు ఇబ్బంది పెడతారా అనవసరంగా? ఇద్దరు మంచిగున్నారు. ఎక్కడ బాధపడుతున్నారా? వాళ్ళు ఏవి ఇలా అన్ని జరుగుతున్నాయి. ఎందుకు అనుకోవాలి ఆ మాటలు? అంటే ఆర్టీసీ సమ్మెకు ముందు ఇద్దరు బాగానే ఉన్నారు. కానీ ఆర్టీసీ సమ్మె తర్వాతనే కొంత వాళ్ళిద్దరి మధ్యలో గ్యాప్ వచ్చిందని చెప్పారు. చూడబోయి ఇట్లా మేము మా గ్యాప్లు వచ్చినాయి.
సియాసత్ అండి ఓ మామూలు చిన్న సియాసత్ ఎన్నో మాట్లాడతారు. ఇంత పెద్ద సియాసత్ సారానికి పోతే కూడా నీళ్ల కోసము వేస్ట్ కావద్దు, సముద్రంలో కలవద్దు, దీనిలో ఎవరికైనా లాభం కానీ అనుకుంటే పిక్నిక్ పోయి ఉంటారు. పవర్ మొత్తం భారతదేశంలో లేదు, సగం పడనే ఉంది. ఈ పవర్ కూడా ఏదైనా ఏదో ఇద్దామని మాట్లాడితే కూడా దాని కూడా ఒక్కల భాష ఎందుకు మాట్లాడతారు నాకు అర్థం కాదు. అది కొద్దిగా ఆలోచన చేయాలని మాట్లాడుతుంటే నేనేం తెలియగా నేను అంటలేను, నాకు తెలిసింది నేను మాట్లాడుతున్నాను. ఇలా ఎన్ని జరుగుతలేవా? ఆయన ఏం తప్పు చేస్తుంది? లక్షల ఉద్యోగాలు ఇచ్చిండు అక్కడ. నేను ఎవ్వరు విమర్శిస్తలేను, సబ్జెక్టు మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మాట్లాడుతున్నాను. లక్షల ఉద్యోగాలు ఇచ్చాడు, సింపుల్. ఆయన కూడా ఎక్కడైనా ఇదవుతాడా? మరి ఆయన విలాసరావు ఉండవు. అప్పుడు మా పితామహం రాజశేఖర్ సాబ్ అప్పుడు సీఎం ఉన్నప్పుడు పితామహం ఈయన పెద్ద మనిషి చాలా విలాసంగా ఉండే. 9 ఏళ్ళు ఎన్ని కష్టాలు ఉండే గరీబోళ్ళ విషయాల. అంటే మారిపోయింది ఆయన, పూర్తిగా మారిపోయింది. ఇప్పుడంతా వాళ్ళ కోసం చేయాలంటే ఉన్నాడు ఆయన. అది ఉంటుందండి, అందరికీ ఉంటుంది చరిత్ర. ఉండేది ఆ కేటీఆర్ గారు చేయరా? ఎంతమంది బయట దేశంలో ఉన్నా మా ఆమె చనిపోయింది స్వర్గీయ మా అమ్మ ఎవరు ఆమె కేటీఆర్ గారు కూడా ఎంత ఎవరికైనా ఇబ్బందులు అయితే ఎన్ని చేస్తాడు ఆయన కూడా ఇమ్మీడియట్ వాళ్ళ హెల్ప్ చేస్తాడు. ఓ అబ్బాయికి అయితే జీవితం కాళ్ళు పడిపోతూ వచ్చినాయి. మంచిగానండి, అవన్నీ మనం అనొద్దు. మంచి కార్యక్రమాలు ఎవరైనా మెచ్చుకోవాలి, అందరూ మెచ్చుకోవాల్సిందే. ఇప్పుడు కార్యక్రమాన్ని ముగించే ముందు చివరిసారిగా మీరు ఏం చెప్తారు? ఏం చెప్పేది ఏంది, అంత మంచి జరుగుతుంది, జయప్రదం జరుగుతుంది. కొన్ని వస్తుంటాయి సమస్యలు, ప్రతి దానికి భూతద్దం పెట్టి చూడద్దు. ఇన్ని జరుగుతున్నాయి స్టేట్లా. బయట స్టేట్ వాళ్ళే ఇష్టపడుతున్నారు తెలంగాణ విషయంలో. దాన్ని పట్టుకొని కూడా వక్ర భాష ఎందుకు మనం మాట్లాడేది? ఆయన ఏం చేస్తున్నా మంచి చేస్తున్నాడు. జర తక్కువ మాట్లాడాలి. కొంతమంది పెద్ద మనుషులు ఏం విమర్శిస్తారు? విమర్శిస్తే ఏందా మీరు మాట్లాడేది? ఎందుకు మాట్లాడతారు అట్లా? 4,50,00,000 మంది ఆయన ముఖ్యమంత్రి, 10,000 మంది కాదు, ఒక 50,000 మంది కాదు, అంతమందికి ఉన్నాడు ఆయన. అందరు లేస్తే మీరెక్కడ ఉంటారు? చూసి మాట్లాడాలని ఉంటారు. నేను నాదొకటే విజ్ఞప్తి. రైట్ అండి, ఆయన పితామహుడు. రైట్, థ్యాంక్ యూ అండి. మీ విలువైన సమయాన్ని మెట్రో టీవీకి ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి. ఇది వాటి మురళీధర్ రెడ్డితో ముఖాముఖి. రేపటి మరో రైతుతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే.